ఇస్తాను. A dozen wise men can be more easily wiped out than 100 fools. A dozen wise men can be more easily wiped out than 100 fools అని చెప్పి లెనిన్ గారు చెప్పారు. కాబట్టి ఆ పరిస్థితి వాడి భారతదేశంలో నెలకొని ఉన్నది. గొంతు ఎత్తటానికి, నోరు ఎత్తటానికి, మాట్లాడటానికి ఎవరికి ఈ దేశంలో మేధావులకు, అధ్యాపకులకు, ప్రొఫెసర్లకి ఎవరికి అవకాశం లేనటువంటి ఒక మనం ఉన్నాం. ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. అందరూ ఎక్కువ మంది మీరు పరిచయం కొంతమంది విన్నాను నేను. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మేధావులుగా ఉన్నారు కాబట్టి మీకు చెప్పవలసిన పని లేదు. విద్య ఏ సమాజంలో అయినా, ఈనాడు ఉన్నటువంటి భారత సమాజం కానీ, 47కు ముందు బ్రిటిష్ పాలనలో మనం ఉన్నప్పుడు కానీ, అధికార మార్పు ముందు కానీ, ఇంకా వెనక్కి వెళ్తే ఫ్యూడల్ కాలంలో కానివ్వండి, రాజులు, చక్రవర్తుల కాలంలో కానివ్వండి, పాలకులు అభిష్టాలకు, పాలకుల అవసరాలకు అనుగుణంగానే విద్యా విధానం అనేది ఉంది. అవి గురుకులాలు కావచ్చు, ఇంకో చోట మదర్సాలు కావచ్చు, ఇంకో చోట యూరప్లో ఫార్మల్ స్కూలింగ్ రావచ్చు. భారతదేశంలో అనేక పద్ధతుల్లో విద్యా బోధన జరిగింది. బ్రిటిష్ వాళ్ళు రాకముందు, ఫార్మల్ స్కూలింగ్ రాకముందు, ఎక్కడ ఏ రూపంలో జరిగిన విద్యని ప్రజలకి, ఇక్కడ పాలితులకి ఏ విద్యని అందించాలి, ఎంతవరకు అందించాలి, ఆ విద్య ఎలా ఉండాలి, దాని పాలన కానివ్వండి, బోధన కానివ్వండి, దాని కరిక్యులం కానివ్వండి, లేకపోతే నైపుణ్యాలు కానివ్వండి, ఏది ఎవరికి ఎంతవరకు అందించాలనేటువంటి ఒక స్పష్టత ఆయా కాలాల్లో, ఆయా దేశాల్లో పాలకులకి ఉంది. పాలకులు అందులో చాలా స్పష్టంగా ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజలకి పట్ల బాధ్యత వహించేవాళ్ళు, పేదలు, వాళ్ళకి స్పష్టత లేదు. కానీ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం తెలుసుకోవాలి, విద్య ఎందుకు, విద్య వల్ల ఏం సాధిస్తాం అనే దానిలో వీళ్ళకి స్పష్టత ఏమైనా కొరవడిందేం కానీ పాలక వర్గం మాత్రం ఎప్పుడు స్పష్టంగానే ఉంది. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఈ జాతీయ విద్యా విధానం ఎట్లుంటుంది అనేది కూడా మనకి స్థూలంగా అర్థమవుతుంది. ఎక్కువగా శోధించిన అవసరం లేదు. మొత్తంగా గురుకుల వర్ణాశ్రమ వ్యవస్థ ఈ దేశంలో నెలకొని కొంతమందికి చదువు చెప్పిన కాలం నుంచి వీళ్ళు ఫలానా వాళ్ళు ఫలానా పని చేయాలి, ఫలానా వాడు మంత్రాంగం చేయాలి, ఫలానా వాడు పౌరోహిత్యం చేయాలి, ఫలానా వాడు చెప్పులు కుట్టాలా అనే విభజన జరిగింది. అది కూడా ఎడ్యుకేషనే, స్కిల్. చెప్పులు కుట్టడం స్కిల్లే, నాట్ వేయటం స్కిల్లే, నేత నేయటం. ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏ పని నేర్చుకోవాలి, మీరు అక్కడే ఉండండి అని భారతదేశంలో ఆనాటి విద్యా వ్యవస్థని అన్నాం. దాన్ని కూడా అది వర్ణాశ్రమ ధర్మానికి, ఆ తర్వాత కాలంలో పరిణామం చెందిన కుల వ్యవస్థకి అనుగుణంగా ఆనాడు నడిచినాయి, గురుకులాలు నడిచినాయి. మిగిలింది వాళ్ళు అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి విద్య, చేతి వృత్తులు, విద్యలు. ఇది చాలా కాలం పాటు, వేల సంవత్సరాల పాటు భారతదేశంలో సాగింది. ఒక భారతదేశంలో కుల వ్యవస్థని స్ట్రాటిఫికేషన్ చేశారు. పొరలుగా, అంతస్తులుగా, నిచ్చెన మెట్లలాగా కుల వ్యవస్థని ఒకదానిపైన ఒకటి ఏర్పాటు చేశారు, స్ట్రాటిఫై చేశారు. ఆ స్ట్రాటిఫికేషన్ చేసినటువంటి కుల వ్యవస్థని సాలిడిఫై చేశారు, ఘనీభవింపజేశారు. దానిలో కింది నుంచి పైకి, పైనుంచి కిందికి చలనానికి అవకాశం లేకుండా శతాబ్దాల పాటు ఘనీభవింపజేశారు వ్యవస్థని. అందులో ఎవడి పని వాడు చేయాల్సిందే, ఎవడి వృత్తి వాడు నేర్చుకోవాల్సిందే, ఎవడి చావు వాడు కావాల్సిందే. కిందివాడు పైకి ఇంకొక వృత్తి చేయటానికి లేదు, ఇంకొక పని చేయటానికి లేదు, ఇంకొక విద్య నేర్చుకోవటానికి లేదు. ఇది గుడి పెట్టి
సాలిడిఫై చేసి, వ్యవస్థని ఘనీభవింపజేసి, ఫ్రీజ్ చేసి, దశాబ్దాలు కాదు శతాబ్దాలు ఈ దేశంలో ఆ వ్యవస్థ రాజ్యం వెళ్ళింది. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత కొంత కదలిక, కొంత చలనం స్టార్ట్ అయింది బ్రిటిష్ ఫార్మల్ స్కూలింగ్ వచ్చిన తర్వాత. అయితే బ్రిటిష్ వాడు ఎందుకు ఈ స్ట్రాటిఫికేషన్ని వాడు బద్దలు కొట్టాలి, ఈ పేద ప్రజలందరికీ చదువు చెప్పాలి, ఈ భారతీయుల్ని విజ్ఞానవంతులు చేయాలి అని చెప్పి ఆయన వాళ్ళు ఏమి చదువు చెప్పలేదు. మనందరికీ తెలుసు, లార్డ్ మెకాలే చాలా స్పష్టంగా చెప్పారు. రంగులోను రూపులోను భారతీయులుగా ఉండి ఆలోచనల్లో ఆంగ్లేయులుగా ఉన్నటువంటి ఒక సెక్షను మనకు కావాలి. అందువల్ల వాళ్ళని తయారు చేసుకోవడానికి మనం ఆంగ్ల విద్యని ఇక్కడ పాఠశాలల్లో మనం పెట్టాలి, ఖర్చు పెట్టాలని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్కి రాసుకున్నాడు. ఎందుకంటే మెకాలే రిపోర్ట్, ఎందుకు నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు విద్యా విధానం కోసం అంటే, కేవలం ఒక 1000 మంది ఆంగ్లేయులు భారతదేశాన్ని, విశాల భారతదేశాన్ని మనం పరిపాలించలేం, మనం 1000 మంది కూడా లేం, మనకు సహాయకులు కావాలి అని ఆనాడు ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు భారతదేశం. ఎప్పుడు కూడా పాలకవర్గం తన ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం, తను మరింత సంపదని ఆర్జించడం కోసం, తన అధికారాన్ని మరింత బిగించడం కోసం, తన పట్టుని మరింత బిగించడం కోసం కొత్త కొత్త ప్రణాళికల్ని, కొత్త కొత్త పథకాలని కొన్నిటిని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనివార్యంగా. అది దాని లాభం కోసమే చేసినప్పటికీ ఖచ్చితంగా దాని నుంచి ప్రజలకి ఎంతో కొంత ఎదగటానికి స్కోప్ వచ్చి, దాని నుంచే వాళ్ళు తీసుకొచ్చిన వాటి నుంచి దాని మీద తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు తయారవటం అనేది జరుగుతుంది. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం, ప్రతి వ్యవస్థలోనూ జరిగింది. ఈ ఆంగ్ల విద్యని ప్రవేశపెట్టిన తర్వాత ఆంగ్లేయులు చదువుకున్నటువంటి వాళ్ళు, ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకున్న వాళ్ళు, సంపన్నులు, వాళ్ళంతా కూడా ఎడ్యుకేట్ అయ్యి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత ప్రజానీకాన్ని కదిలించడానికి కృషి చేసిన విషయం మనందరికీ తెలుసు. గాంధీ దగ్గర నుంచి, నెహ్రూ దగ్గర నుంచి చాలామంది, వేలాది మంది వాళ్ళు సంపన్నులైనా కూడా ఈ దేశాన్ని విముక్తి చేయాలి బ్రిటిష్ నుంచి అని కోరారు. వాళ్ళు వచ్చి ఇక్కడ దేశ ప్రజలను ఎడ్యుకేట్ చేయడం ప్రారంభించారు. ఇది విద్య చేసేటువంటి పని, విద్య చేయగలిగిన పని, సామాజిక మార్పుకి దోహదం చేసే పని. పాలకవర్గం ఏ విధంగా అయితే ఈ సమాజంలో ప్రజల్ని తనకింత తొక్కిపెట్టి ఉంచాలి, అణచి ఉంచాలి, దానికి సాధనంగా విద్యనే అది కూడా సాధనం చేసుకుంటుంది రకరకాల రూపాలు. అదే విద్యను అందుకున్నటువంటి ప్రజలు దాని నుంచి నేర్చుకొని దాన్ని మార్చడానికి, ఈ విద్యని ప్రజానుకూలంగా మార్చడానికి ప్రయత్నం కూడా చేస్తారు అనివార్యంగా కదా. భారతదేశానికి 47 తర్వాత అనేక విద్యా కమిటీలు వచ్చింది. మనందరికీ తెలుసు, సర్వేపల్లి రాధాకృష్ణ కమిటీ వచ్చింది, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ వచ్చింది, అనేక సిఫార్సులు చేశారు. నెహ్రూ గారు అయితే ఈ దేశానికి చదువు చాలా ప్రాధాన్యం కలిగిందని ఆయన చెప్పాడు. ముందు మనం ఎడ్యుకేట్ కావాలి, ఈ దేశాన్ని సంపద్వంతం చేయాలంటే ఎడ్యుకేట్ కావాలని చెప్పారు. 1968లో మొదటి 66లో వేసిన కొఠారి కమిషన్ రిపోర్టు మొదటి జాతీయ విద్యా విధానం, ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. కొఠారి ఒక అత్యద్భుతమైన రిపోర్ట్ని ఇచ్చాడు దేశం. కానీ ఈ పాలకులు దాన్ని తొంగలో తొక్కారు. కామన్ స్కూల్ సిస్టమ్ కావాలని చెప్పి ఆయన ప్రతిపాదన చేశారు. అందరూ కూడా ఒకే పాఠశాల చదువుకోవాలి, పేదలు, ధనికులు, అగ్రకులాలు, నిమ్న కులాలు అని తేడా లేకుండా ఒక ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి వాడు ఆ నైబర్హుడ్ స్కూల్లోనే అందరూ చదువుకోవాల్సిందేనని అనేటువంటి తీర్మానాన్ని ఈ పాలకులు తొమ్ములో తొక్కటమే కాకుండా, అప్పటిదాకా ప్రైవేట్ రంగం అక్కడ ఒకటి అరా సంపన్నుల బిడ్డలకి ప్రత్యేకమైన పాఠశాలలు ఉన్నాయి, కానీ పెద్ద ఎత్తున అశేష ప్రజానీకం కూడా నిజానికి కామన్ స్కూల్స్ అని చదువుకుంటున్నారు. కొఠారి కమిషన్ చెప్పేనాడు ఈ గ్రామసీమల్లో, అర్బన్లోను ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ పిల్లలు పెద్ద పెద్ద స్కూళ్ళలో ఎక్కడ చదివినా కూడా 70 నాటికి పెద్దగా ప్రైవేటీకరణ లేదు, ఎలైట్ స్కూల్స్ లేవు, ఎక్కడ ఒకటి అరా డూన్ లోయలోను, రిషి వ్యాలీలోను అట్లాంటి ఎక్సెప్షనల్ కేసులు తప్ప. కానీ ఎప్పుడైతే కొఠారి కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత భారతదేశంలోని పాలక వర్గం అలర్ట్ అయింది.
దీని మీద చెప్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. మనం మన బిడ్డల కోసం ప్రత్యేకమైన పాఠశాల ఉండాలి అనేది ప్రారంభమైంది. 70లోనే ప్రైవేటు పాఠశాల వ్యవస్థ మెల్లిగా బాదుకొనటం ప్రారంభమైంది. అర్బన్, ముఖ్యంగా మెట్రో సిటీస్లోను ఎలైట్ సెక్షన్స్ బాగా ఉన్న చోట. అట్ ది సేమ్ టైం వాళ్ళు భారతదేశ మధ్యతరగతిని వాళ్ళు అనునయించడానికి రెసిడెన్షియల్ స్కూల్, మన రాష్ట్రంలో అయితే తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చారు, 3 రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చారు. మీ బిడ్డలకు కూడా మంచి పాఠశాలను ఇస్తున్నాం, సంపన్నులు చదువుకుంటున్నారని మీరు బాధపడొద్దు. మీలో పిల్లలు తెలివైన పిల్లలకి మీకు కూడా ప్రత్యేకమైన పాఠశాలలు నెలకొల్పుతున్నాం. భారతదేశంలో మధ్యతరగతిని సాటిస్ఫై చేయడానికి మీ పిల్లలు మంచి స్కూల్, మాకు ఇట్లాంటి స్కూల్ అనుకున్నారు, మెరిట్ అయితే ఈ స్కూల్లో చదువుకోండి అని అలాంటి స్కూల్ తీసుకొచ్చారు. ఇది వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రవచించేటువంటి మౌలిక సూత్రాలు. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, అందరూ సమానంగా ఎదగాలి, విద్యలో కూడా అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పినటువంటి సూత్రానికి విరుద్ధంగా ఇది జరిగింది. ఎట్లా ఇస్తారు? ప్రభుత్వ పాఠశాల, మెరిట్ వాళ్ళకు ఒక స్కూల్, మిగిలిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ. ఎట్లా నిర్ధారిస్తారు తెలివి తక్కువ వాళ్ళ? ఏ విద్యాశాస్త్రం, ఏ విద్యా మానసిక శాస్త్రం కానీ, ఏ విద్యాశాస్త్రవేత్త కానీ చెప్పలేదు. పిల్లల్ని విభజించి పాఠాలు చెప్పడం, తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు. కానీ ఈ విభజన 70లోనే అటు ప్రభుత్వ రంగంలోను ఇటు ప్రైవేట్ రంగంలోను పాలకవర్గం, భారతదేశ పాలకవర్గం ఒక స్పష్టమైనటువంటి, ఇందాక ముందే చెప్పాను, ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయంతో, ఒక స్పష్టమైనటువంటి పథకంతో ఈ వ్యవస్థని తీసుకొచ్చి, ఒక పక్క ప్రైవేట్ రంగంలో సంపన్నుల బిడ్డలకు, ఇటు ప్రభుత్వ రంగంలో మెరిట్, ప్రతిభ విద్యావంతులకు పాఠశాలలు ఈ విధంగా తీసుకురావటం జరిగింది. ఇది ఒక సెక్షన్, ప్రజానీకంలో నుంచి ఒక సెక్షన్ని తమలోకి విలీనం చేసుకోవటం. తెలివిగల వాళ్ళు మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఈ పాలక వర్గానికి అనుసంధానం చేసుకోవటం. ఇది ఈ ప్రక్రియని పాలక వర్గాలు ప్రారంభించినాయి. అంటే నేను ఇదంతా జాతీయ విద్యా విధానం మీద మాట్లాడమంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, మొత్తం పాలక వర్గం అనేది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆ పాలక వర్గం అని నేను అంటాను. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, అది దాని యొక్క రూలింగ్ క్లాస్ యొక్క ప్రయోజనాలని సాధ్యమైనంత కాపాడుకోవడానికి మాత్రమే ప్రజలకు విద్యని అందిస్తుంది. అంతకు తప్ప వేరేగా ప్రజల కోసం, పేద ప్రజల బాగు కోసము వాళ్ళని ఉద్ధరించడానికైతే ప్రభుత్వం చేయదు. ఎందుకనంటే పటారీ కమిషన్ 6% ఇమ్మని చెప్తే ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇవాళ మోడీ దాకా అనేక మంది ప్రధానులు మారారు, అనేక ప్రభుత్వాలు మారినాయి, అనేక అలయన్సులు, కూటములు మారినాయి. ఎవ్వరు కూడా 6% స్థూల జాతీయోత్పత్తిలో 6% కాదు కదా, 3% మించి ఇంతవరకు విద్యకు కేటాయించలా ఈ దేశంలో. ఇటీవల కాలంలో 3%, 3.3, 3.4% కేటాయిస్తున్నారు. ఎందుకు కేటాయించరు వాళ్ళకి తెలియదా? చిన్న చిన్న దేశాలు, శ్రీలంక లాంటి దేశాలు మనకన్నా ఎక్కువ స్థూల జాతీయోత్పత్తులు కేటాయిస్తున్నారు. జపాన్ లాంటి దేశాలు అయితే చాలా కేటాయిస్తున్నాయి స్థూల జాతీయోత్పత్తులు. వాళ్ళ జీడిపి కూడా చాలా ఎక్కువ, కానీ అందులోనే చాలా భాగం కేటాయిస్తుంది విద్య కోసం. మరి మన భారత పాలకులకు అది తెలియదా? తెలియక కాదు, ఖచ్చితంగా ఎంత అవసరము, ఏది అవసరము ఈ దేశ పాలక వర్గానికి, ఈ దేశంలో పాలక వర్గంగా ఉన్న భూస్వామి పెట్టుబడిదారీ వర్గాలకు ఏది ప్రయోజనకరమో అంతవరకు మాత్రమే వాళ్ళు చేస్తారు. అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకేయరు, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టరు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈ నేపథ్యంలో జాతీయ విద్యా విధానాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం. జాతీయ విద్యా విధానం 1968 తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు.
1984లో అధికారంలో. ఆయన మొత్తం దేశాన్ని 21వ శతాబ్దంలో నడిపిస్తారు. నేను ఈ దేశాన్ని టెక్నాలజికల్గా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, ఒక నూతన విద్యా విధానం కావాలని 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రైవేటీకరణకి గేట్లని బార్లా తెచ్చింది. 86 తర్వాత, ముఖ్యంగా 91 ఆర్థిక సంస్కరణలో అమలైన తర్వాత యూజీసీ కొత్తగా సెక్షన్ల మంజూరు చేయడం కానీ, గ్రాంట్లు పెంచడం కానీ జరగలేదు. ఇవాళ ఉన్నటువంటి మొత్తం ప్రైవేటీకరణ ఎంత విస్తృతంగా అయితే ప్రైవేటీకరణ జరిగిందో, ఇటు ఉన్నత విద్యారంగం కానీ, పాఠశాల విద్య కానీ, వృత్తి విద్యారంగం కానీ, దీని మూలాలన్నీ కూడా 86లో ఉన్నాయి. అప్పటికే ప్రారంభమైంది నెమ్మదిగా 70ల నుంచే. 86లో ఓపెన్ అయింది. ఇంకా మేము కొత్త సెక్షన్లు ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెట్టుకోండి, ఇది మెరిట్ గుడ్, స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ మెరిట్ గుడ్, హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ నాన్ మెరిట్ గుడ్. పాఠశాల విద్య సమాజానికి దేశానికి అవసరం, ఉన్నత విద్య దేశానికి సమాజానికి అవసరమైంది కాదు, అది వ్యక్తి ప్రయోజనానికి సంబంధించింది, చదువుకుంటే వ్యక్తికి ప్రయోజనం కానీ దేశానికి కాదు అనేది ఒక సూత్రాన్ని తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ అంతా ప్రైవేటైజ్ చేయాలని, ఎవరి చదువు వాళ్ళు చదువుకోవాలి, ఫీజు కట్టుకోవాలి అనేటువంటి పాలసీని 86లోనే తీసుకొచ్చారు. అది హైయర్ ఎడ్యుకేషన్తో పాటు పాఠశాల విద్య ప్రైవేటీకరణకు కూడా అది పూర్తిగా ఆ విధానం దోహదపడింది. పోయి దానిలో ఉన్న మంచి అంశాలు ఏమైనా అమలు జరిపారా అంటే అది కూడా లేదు. సమగ్రంగా రివ్యూ చేశారా అంటే లేదు. దాన్ని మెరుగుపరచడం కోసం 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డిగా, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కమిటీ వేశారు. ఆయనకున్న అర్హతలు ఏంటి అది మనం తర్వాత చర్చిద్దాం. ఆయన ఆధ్వర్యంలో కమిటీ ఇచ్చారు. ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు దాని మీద. ఆ రిపోర్ట్ని కూడా ఆమోదించి ఆ నూతన విద్యా విధానంలో సవరణలు చేశారు. ఆ తర్వాత 2001లో కుమారమంగళం బిర్లా అని ముఖేష్ అంబానీతో ఒక కమిటీ చేశారు. ఈ దేశంలో విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పుల మీద సలహాలు ఏముంది. నేను ఇందాక చెప్పింది ఇప్పుడు అన్వయించుకోండి. జనార్దన్ రెడ్డి గారి కమిటీ, ఆ తర్వాత అంబానీ బిర్లా. ఎవరు అంబానీ బిర్లా? ఎవరు? ఈ దేశంలో విద్యావేత్తల విద్యారంగంలో కృషి చేశారా? పోని కళాశాలలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ నడుపుతున్నారా? ప్రైవేట్ రంగంలోనే ఏం కాదు. ఈ దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఈ దేశంలో ఎట్లా ఉద్యోగం ఉండాలని సలహాలు అడిగితే వాళ్ళు ఏం సలహాలు చెప్తారు? వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇంత ప్రైవేటైజ్ చేయాలని, కార్పొరేటైజ్ చేయాలని, పరిశ్రమలకు అనుసంధానం చేయాలని, పరిశ్రమలు చూసుకుంటే విద్యా సంగతి అని చెప్పి హై స్కూల్ హైయర్ ఎడ్యుకేషన్ సంగతి వాళ్ళు నివేదించారు. 2008 వచ్చి 2008లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి ఆధ్వర్యాన్ని ఒక కమిటీ వేశారు. ఇంకా ఆయన అయితే అసలు వదిలిపెట్టండి, మీరు విద్య ప్రభుత్వానికి వెళ్తుంది, మేము చూసుకుంటాం. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇట్లాంటి కాలేజీలు స్కూళ్ళు పనికిరావు. ఒక స్కూలు కాలేజీ ఉండాలంటే 3,000 మంది నుంచి 5,000 మంది విద్యార్థులు ఉండాలి. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడ ఉండాలి. పరిశ్రమ అవసరాలను తీర్చే విధంగా కోర్సులు ఉండాలి. ఇది మాకు వదిలిపెట్టండి, మేము చూసుకుంటామన్న ఉద్యోగ కార్పొరేట్ రంగానికి వదలమన్నట్టుగా ఆయన నివేదిక రాశారు. ఆయన ఒక ఇన్ఫోసిస్, ఆయన కూడా క్యాపిటల్ ఇన్స్టిట్యూట్ దేశంలో పెట్టుబడిదారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది మోడీ గారు. 86 నుంచి ఏం జరిగింది? 2016, 15 నాటికి 30 సంవత్సరాలు ఈ జాతీయ విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 86లో ఏం చెప్పారు? దాని సాఫల్య వైఫల్యాలు ఏంటి? అది సక్సెస్ అయిందా? అయితే ఎక్కడ ఏ ఏ రంగాల్లో ఏ ఏ ఏరియాల్లో సక్సెస్ అయింది, ఏ ఏ రంగాల్లో అది విఫలమైంది, దాని నుంచి ఏం గుణపాఠాలు తీసుకున్నాం, మనం నూతన విద్యా విధానం తయారు చేయాలంటే దాని నుంచి తీసుకునే లెసన్స్ ఏంటి, దాని నుంచి మనం ఎట్లా ముందుకు వెళ్దాం
ఈ ఆలోచన ఏమి చేయకుండా 2015లో అక్టోబర్లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో కమిటీ చేశారు. వీళ్ళు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అంతకుముందు ఎన్డీఏ వాజ్పేయి హయాంలో ఉన్నప్పటి నుంచి ఈ బీజేపీ వెనకాల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, దీని గురించి మనం బహిరంగంగానే చెప్పుకోవచ్చు. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ లక్ష్యాలు వేరు, వాళ్ళు ఆశిస్తున్నటువంటి భారతీయ సమాజం వేరు, వాళ్ళు కోరుకుంటున్నటువంటి వ్యవస్థ వేరు. దానికి అనుగుణంగా నడవాలంటే ముందు విద్యారంగంలో మార్పులు తేవాలనేది వాళ్ళ యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. దాన్ని ఈ ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేయించాలి. ఇది చూడండి, వాళ్ళంతా శిశు విద్యా మందిర్ దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ భావజాలాన్ని నేర్చుకోవడానికి వాడవాడల పాఠశాలలు, కళాశాల స్థాయి దాకా కొన్ని చోట్ల నెలకొల్పుతూ వచ్చే దేశం అంతా. అంటే మొక్కై వంగంది మానై వంగదు కాబట్టి భావజాలాలను కిందనే చిన్నపిల్లలప్పుడే నూరిపోయారు. దానికి విద్యే సాధనం. ప్రభుత్వం మంది కాబట్టి, మెజారిటీ ప్రభుత్వం కాబట్టి దాన్ని మనం సాధనంగా చేసుకోవాల్సిందే. దాన్ని అనేది వాళ్ళ ప్రగాఢమైనటువంటి అభిప్రాయం. దాంతో 2015లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ వేశారు. 2016లో ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే సుబ్రహ్మణ్యం గారే వెల్లడించారు. సరే, అందులో కూడా కొన్ని సానుకూల అంశాలు, కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి. దాని మీద చర్చ పెట్టలేదు. చర్చ పెట్టకుండా 2016 చివరిలోనూ 2017లో ఒక 43 పేజీల ముసాయిదాని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దేశ ప్రజలకు చర్చకు. చూడండి, విద్యా విధానం మీద ఈ ప్రభుత్వం 6 ఏళ్లుగా ఎంత కాన్సన్ట్రేటెడ్గా పనిచేస్తున్నారు. దాని లక్ష్యం విద్యా విధానం మీద ఉంది. ప్రధానమైన టార్గెట్స్లో ఇది కూడా ఒకటి. వెంటనే ఆ 43 పేజీల డాక్యుమెంట్ మీద చర్చ పెట్టారు. ఆ చర్చ దేశ ప్రజల అభిప్రాయాలు కోరారు. మా లాంటి సంస్థలని కూడా అభిప్రాయాలు ఇచ్చాం. వాటిని ఏం చేశారు తెలియదు. తిరిగి మళ్ళీ 2018లో కస్తూరి రంగన్ ఆధ్వర్యాన కమిటీ వేశారు. కస్తూరి రంగన్ కమిటీ 484 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చిన రిపోర్టు లక్ష్యాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ వాళ్ళు సూచించిన పరిష్కారాలు, వాళ్ళు రూపొందించినటువంటి చేసినటువంటి సిఫార్సులు మాత్రం ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ సాంప్రదాయవాదానికి, ఛాందస్వాదానికి. హలో వినపడుతుందండి? సాంప్రదాయవాదానికి, ఛాందస్వాదానికి, అలాగే సామ్రాజ్యవాదుల పెట్టుబడిదారుల ప్రయోజనాలకి, రెండింటికి మధ్య వైరుధ్యాన్ని వాళ్ళు పరిష్కరించడానికి ప్రయత్నం చేసి పరిష్కరించలేకపోయారు. వైరుధ్యాల పుట్టలాగా కస్తూరి రంగన్ కమిషన్ రిపోర్ట్ ఉంది. ఒక పక్క శాస్త్రీయ దృక్పథము, నూతన ప్రపంచము, నూతన ఆవిష్కరణలు, డిజిటల్ వరల్డ్, శాస్త్రీయ ఆలోచన విధానము, సృజనాత్మకత, సృజనశీలత అంటూనే భారతీయ సంస్కృతి, భారతీయ సమాజము, భారతీయ ఆచారాలు, భారతీయ విలువలు, వాటిని నిలబెట్టాలి. పురాతన భారతీయ సంస్కృతి, పురాతన భారతీయ ఆచారాలు అనేదాన్ని అని ఒకే వాక్యంలో రాస్తాడు. ఇంటికి పసుకదు. ఆలోచన విధానానికి పురాతన భారతీయ సంస్కృతి. ఎవరు సార్ వినపట్టలేదా? ఎవరికైనా వినపట్టలేదా? వినపడుతుంది గారు, మీరు మ్యూట్ చేయండి సార్, మీ వాయిస్ వస్తుంది. హలో హలో అని అంటుంటే నాకు డౌట్ వస్తుంది. భారతీయ విలువలు, భారతీయ ప్రాచీన సాంప్రదాయాలు, సంస్కృతి ఎంత అశాస్త్రీయమైన, ఎంత మౌఢ్యంతో కూడుకున్నాయి. అందులో కొన్ని పురోగామి విలువలు ఉండొచ్చు. మౌలికంగా ఒకే వాక్యంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని అందిస్తాం, శాస్త్రీయ దృక్పథాన్ని అందిస్తాం, క్రియేటివ్ థింకింగ్ అందిస్తాం, భారతీయ విలువలతో, భారతీయ సాంప్రదాయాలతో కూడింది అంటే ఎంత పరస్పర వైరుధ్యపూరితంగా ఆ కస్తూరి రంగన్ కమిటీ నివేదిక ఉందో అర్థం చేసుకోండి. అంత గందరగోళంగా రాశారు. 484 పేజీలు. దాని మీద ఇన్పుట్స్ టు ద డ్రాఫ్ట్
ఎడ్యుకేషన్ పాలసీ 2019 అని చెప్పి ఒక డాక్యుమెంట్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల శాఖ విడుదల చేసింది. ఒక 56 పేజీల డాక్యుమెంట్. అందులో అయితే మరింతగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఇందాక నేను మొదట చెప్పాను స్ట్రాటిఫికేషన్ అని. ఆ స్ట్రాటిఫికేషన్ బై కాస్ట్ జరిగింది అప్పుడు. ఇప్పుడు నేను కొత్త స్ట్రాటిఫికేషన్ చేయదలుచుకున్నాను. ఆ స్ట్రాటిఫికేషన్కి తగిన ప్రాతిపదిక ఆ ఇన్పుట్స్ టు ద డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 19 రాశారు. రాసి దాన్ని కూడా చర్చకు పెట్టారు. దాని మీద తీవ్ర విమర్శలు వచ్చింది. 2 లక్షల పైగా వచ్చింది. వాటన్నిటిని చర్చించి మరి ఫైనల్ చేసి జాతీయ విద్యా విధానం అని చెప్పి పోయిన నెలలో ప్రకటించారు. ఇక్కడ ఇంకో గమనించాల్సిన అంశం ఏంటంటే 2015-19లో మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గానికి ప్రమాణం అయిపోయింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయిన అరగంట లోపే కస్తూరి రంగన్ కమిటీ నివేదికని మానవ వనరుల శాఖ మంత్రి పోఖ్రియాల్ విడుదల చేశారు. అంటే హౌ మచ్ ప్రయారిటీ దే ఆర్ గివింగ్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎంత త్వరగా విద్యారంగంలో మార్పులు కావాలనుకుంటున్నారు అనేది, వాళ్ళు ఎంత ఆతృతగా ఉన్నారనేది ప్రభుత్వం ఏర్పడినటువంటి అరగంటలోనే నివేదికను తెప్పించుకుని ప్రకటించారు. ఇది మొత్తం నేను సూచిస్తుంది ఏంటంటే పాలక వర్గం వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా విద్యా విధానాలు రూపొందిస్తుందని నేను ముందు చెప్పిందానికి ఇవాళ పాలక వర్గం ఎవరు ఉన్నారు, పాలక అధికారంలో ఎవరు ఉన్నారు, పాలకులుగా ఎవరున్నారు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు ఏంటో మనందరికీ తెలుసు. వీలైతే ఈ దేశంలో తిరిగి వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపించాలని కూడా వాళ్ళు కోరుకుంటారు. అసాధ్యం అని తెలిసి వాళ్ళకి అటువంటి సెక్షన్ మౌఢ్యాన్ని, ఈ దేశపు సమగ్రతను దెబ్బతీస్తున్నారు. ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే విద్య అనే నినాదాన్ని వాళ్ళు తీసుకున్నారు ఈ జాతీయ విద్యా విధానం. అందుకనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కాకుండా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పదే పదే నేషన్ 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 అనే మాట వాడారు. భారత జాతి బహుళ సంస్కృతుల, బహుళ జాతుల, భిన్న జాతుల సమాహారం, భిన్నత్వంలో ఏకత్వ ప్రాతిపదికగా నడుస్తుంది. ఆ భిన్నత్వంలో ఏకత్వ ప్రాతిపదికగా ఈ దేశంలో విద్య నడుస్తూ ఉంది. విద్యా వ్యవస్థ కూడా ఈ దేశంలో విద్యా వ్యవస్థ కూడా నడుస్తూ ఉంది. రాష్ట్రాలు స్వతంత్రంగా ఉన్నాయి, విద్య నడుపుకుంటున్నాయి. కేంద్రం ఉమ్మడి జాబితాలో విద్య ఉన్నప్పటికీ కూడా కేంద్రం యొక్క పెత్తనం విద్య మీద తక్కువగానే ఉంది. దాన్ని ఇవాళ తల్లకించేసింది జాతీయ విద్య. మొత్తం కేంద్రం యొక్క పెత్తనాన్ని నెలకొల్పే విధంగా, రాష్ట్రాల హక్కుల్ని హరించే విధంగా, రాష్ట్రాల్లో ఉన్నటువంటి భిన్న సంస్కృతులు, భిన్న వాతావరణాలు, భిన్న సాంప్రదాయాలు, వాళ్ళు చెప్పిన సాంప్రదాయాలకే వద్దాం, భిన్న ఆచారాలు, వీటన్నిటినీ, భిన్న మతాలు, భిన్నమైన భాషలు, వీటన్నిటిని విస్మరించి ఏకరూప సంస్కృతిని, ఏకరూప విద్యని, ఏకరూప విధానాన్ని తీసుకురావటానికి ఈ పాలకులు ప్రయత్నం చేశారు. జాతీయ విద్యా నిర్ముఖమాటంగా చేశారు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాం. ఎట్లా ఉంటుందంటే తర్వాత కూడా వస్తుంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెడతారు. అందరికీ ఒకే పరీక్ష ద్వారా వాళ్ళు యూనివర్సిటీలో, కాలేజీలోకి ఎంటర్ అవ్వాలి. దేశవ్యాప్తంగా అంటే ఏంటి? దేశవ్యాప్తంగా ఒకే సిలబస్ చదువుకోవాలి. అస్సాం లోయలో కొండల మీద, పర్వతాల మీద ఒక చిన్న 10 మందో 20 మందో ఉన్నటువంటి పాఠశాలలో చదువుకున్న గిరిజన బాలుడు ముంబై మహానగరంలో
5 స్టార్ స్కూల్లో 5 నక్షత్రాల పాఠశాలల్లో చదువుకున్నటువంటి వాడికి ఒకే పరీక్ష, ఒకే సిలబస్, ఒకే కరికులము, ఒకే పరీక్ష. ఈ దేశపు వైవిధ్యం, బహుళత్వం ఏమైపోయింది? ఇది ప్రజాస్వామ్యం హితమైందా? అంత భారత రాజ్యాంగం ప్రవచించినటువంటి మౌలిక విలువలు, భారత జాతీయోద్యమం ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి నెలకొల్పినటువంటి విలువలకు అన్నిటికీ కిలోరకాలు ఇస్తూ ఈ జాతీయ విద్యా విధానం పేరుతోటి తీసుకొచ్చాం. అది చదువుతూ ఉంటే అసలు దాని లక్ష్యాలు రాశారు అద్భుతంగా. అసలు ఎన్ని విశేషణ పదాలు అయితే ఉన్నాయో, ఎన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయో అన్నిటినీ వాడారు. చాలా బ్రహ్మాండమైనటువంటి పదజాలంతో, పదగుమ్మనతోటి అత్యంత చాకచక్యంగా, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా కనపడే విధంగా దీన్ని చాలా తెలివిగా రూపొందించారు. దీన్ని మొత్తం కనుక చదివినట్టయితే శ్రీశ్రీ ఒకప్పుడు అన్నాడు, 1955లో అన్నాడు, ఎన్నికల్లో ఆయనకు పిచ్చెక్కిందని చెప్పి ప్రచారాన్ని సాగిస్తున్న రోజుల్లో ఆంధ్రపత్రిక కట్టుకథకు పెట్టుబడికి పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక అని చెప్తాను. కట్టుకథకి పెట్టుబడికి పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక. మత ఛాందసత్వానికి, సామ్రాజ్యవాదానికి పుట్టినటువంటి విషపుత్రిక ఈ జాతీయ విద్యా విధానం. వికృత శిశువు అన్న రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ఎక్సర్సైజ్ చేశారు. సామ్రాజ్యవాద ప్రయోజనాలని, వరల్డ్ బ్యాంక్ ప్రయోజనాలని వీడేర్చకపోతే వాడు ఒక తాపు తంతారు. వీళ్ళకి ఉనికి ఉండదు. చచ్చినట్లుగా సామ్రాజ్యవాదుల, పెట్టుబడిదారుల ప్రయోజనాలు నెరవేర్చే అన్నీ కూడా ఉండాల్సిందే. వాళ్ళ కోసమే చదువు, ఈ దేశ ప్రజలు చదువుకోవాలి, వాళ్ళ ప్రయోజనాల కోసమే చదువుకోవాలి. రెండో వైపున వీళ్ళ వెనకాల సిద్ధాంతవేత్తలు ఉన్నారు. భారతదేశం ఏంటి, భారత సాంప్రదాయాలు ఏంటి, వీటి సంగతి ఏంటి, లేకపోతే నీకు అంతా ఉంటారు. అవి కూడా చేర్చాలి. రెండింటిని కలిపి కషాయం లాగా తయారు చేయడానికి చాలా ఎక్సర్సైజ్ చేశారు. అయితే చాలా తెలివిగా, చాలా నైపుణ్యంతో దీన్ని తయారు చేశారు. చాలా అవకాశాలు ఇస్తున్నట్టుగా ప్రజలకు, పేదలకు, వెనకబడిన వర్గాలకి అవకాశాలు ఇచ్చేదానిలాగా కనపడే విధంగా ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి కానీ సస్టైన్ డెవలప్మెంట్ గోల్ 4కు అనుగుణంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఈక్విటబుల్, ఇంక్లూజివ్ ఆ రెండింటి మధ్య వైరుధ్యం ఉంది. సమానము, సమ్మిళితము ఒకటి కాదు. లైఫ్ లాంగ్ ఆపర్చునిటీస్ టు ద పీపుల్, జీవితకాలము చదువుకునే ఆపర్చునిటీస్ ఇవ్వటం అనేటువంటి SDG 4కి అనుగుణంగా దీన్ని తయారు చేశాము. అక్కడే అయిపోయింది. జీవితకాలం ఆపర్చునిటీస్ అంటే నువ్వు మాని తర్వాత చదువుకోవచ్చు, బడి మానేసి ఎప్పుడైనా తర్వాత చదువుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ పూర్, ఇఫ్ యు కెనాట్ ఎఫర్డ్, యు గో, వెళ్ళిపో, ఏదైనా పని చేసుకో, ఏడాది 2 ఏళ్ళు, మళ్ళీ కావాలంటే చదువు ఓర్చుకుంటా. దిస్ ఈస్ ద అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ పాలసీ, మెయిన్ ప్రిన్సిపల్. అది దీన్ని వాళ్ళు ఎట్లా స్ట్రాటిఫై చేయడానికి ప్రయత్నం చేశారు, ఎక్కడ జనాలను తీసుకుపోవడానికి, బయటికి పంపించడానికి చేశారు అనేది కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఒక మేలు, మంచి, చెడు అంటున్నారు. మేలు, మంచికి సూచన ఏం చేస్తారంటే 3 నుంచి 18 ఏళ్ల వరకు కూడా ఉచిత ప్రాథమిక విద్య అనేది, ప్రాథమిక పాఠశాల విద్య అనేది కంపల్సరీ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 6 నుంచి 14 వరకు ఉంది. ఇది ఆహ్వానించదగింది. అయితే దీనికి అనుగుణంగా విద్యా హక్కు చట్టం 2010 సవరించాల్సిన అవసరం ఉంది. ఆ సవరించే ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు లేదు. ఆ ప్రతిపాదన లేకపోతే ఇది కూడా గాలిలో కలిసిపోతుంది. ఆ మంచి ప్రతిపాదన, ఆ ప్రతిపాదన ఇది చేశారు. కానీ 3 నుంచి 18 వరకు ఎవరు చదువు చెప్తారు?
ఎక్కడ చెప్తారు? ఉచితంగా చెప్తారా? ప్రభుత్వం చెప్తుందా? ప్రైవేట్ వాళ్ళు చెప్తారా? ఎక్కడా ఏమి రాదు. మేము బాధ్యత వహిస్తాం. ప్రభుత్వం ఈ 3 నుంచి 18 వరకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది అందరికీ చదువు చెప్పడానికి అనే మాట ఎక్కడా రాయలేదు. పీపీపీ అని కూడా ప్రస్తావించారు. పాత పీపీపీ స్థానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య స్థానంలో పబ్లిక్ ఫిలాంథ్రపిక్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఇందులో తీసుకొచ్చారు. మానవ ప్రేమికులు, ఇప్పుడు మానవ వికాస వేదికలు కూడా ఆ మానవ ప్రేమికుల్లోకి రావచ్చు. ఫిలాంథ్రపిక్ వాళ్ళు ఎవరైనా పాఠశాలలు స్థాపించుకోవచ్చు, కళాశాలలు స్థాపించుకోవచ్చు, వాళ్ళు అందిస్తారు విద్య. మేమే అందిస్తామని చెప్పడం లేదు ప్రభుత్వం. ఎవరైనా అందుకోవచ్చు. డబ్బులు ఉన్నాడు చదువుకుంటాడు, డబ్బులు లేనాడికి మరి మేము ఇస్తామనే మాట కూడా గట్టిగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ కొత్త విధానాన్ని ప్రాథమిక విద్యలో తీసుకొచ్చారు. ఇంతకుముందు మనకి 10+2 ఉంది, 12వ తరగతి వరకు తీసుకుంటే 10+2 ఉంది. దాన్ని ఇప్పుడు 5+3+3+4గా తీసుకొచ్చారు. 5 అంటే ప్రీ స్కూలింగ్ 3 సంవత్సరాలు. ప్రస్తుతం మనం ఫార్మల్ ఎడ్యుకేషన్ 1వ తరగతి అనుకుంటాం. దానికన్నా ముందు 3 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్య, 2 సంవత్సరాలు 1-2 తరగతులు కలిపి ఫస్ట్ స్టేజ్ ఫౌండేషన్ స్టేజ్ అని చెప్పారు. ఇక్కడ పిల్లాడికి కావాల్సినటువంటి మౌలికమైనటువంటి చదువు కాదు, లిటరసీ కాదు, మిగిలిన జీవితంలో లైఫ్ స్కిల్స్ కానివ్వండి, హ్యూమన్ రిలేషన్స్ కానివ్వండి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కానివ్వండి, నైతిక కుమారస్వామి గారు మ్యూట్ చేయండి, మీ సౌండ్ వస్తుంది. ఇవన్నీ కూడా కుమారస్వామి గారు మ్యూట్ చేయండి. ఇవన్నీ కూడా అక్కడ అందిస్తామని చెప్పి అయితే ఈ ప్రైమరీకి ఏమైనా మళ్ళీ గ్యారంటీ ఇచ్చారా అంటే 4 రకాలుగా ప్రీ ప్రైమరీ పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఆల్రెడీ అంగన్వాడీలు ఉన్నాయి, వాటిని ప్రీ ప్రైమరీగా చేసుకోవచ్చు, లేదా ఈ అంగన్వాడీని ప్రైమరీ స్కూల్కి అటాచ్ చేసుకోవచ్చు, లేదా ఈ అంగన్వాడీని ప్రైమరీతో కలిపేసేయచ్చు, లేదా ప్రీ ప్రైమరీ ప్రత్యేకంగా పెట్టచ్చు అని చెప్పారు. అన్నీ కూడా కంపల్సరీగా ఈ విధంగా ఉంటుందని చెప్పలేదు. దీనికి ఫైనాన్సింగ్ ఎవరు చేస్తారని చెప్పలేదు. దీనికి టీచర్స్ ఎవరనేది చెప్పలేదు. 6 నెలల ట్రైనింగ్ పూర్వ ప్రాథమిక విద్య అందిస్తాము ఉపాధ్యాయులకి. 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి 6 నెలల శిక్షణ ఇస్తాం. అది కూడా డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్లో కూడా ఇస్తాం. దూర విద్య ద్వారా 6 నెలలు ఉపాధ్యాయ శిక్షణ పొంది పూర్వ ప్రాథమిక విద్యని ఎట్లా గడుపుతారు? ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కన్నా కూడా పూర్వ ప్రాథమిక పాఠశాల నడపాలంటే ఇంకా చాలా ఎక్కువ శిక్షణ అవసరం, అనేక స్కిల్స్ అవసరం. దానికి భవిష్యత్తులో కోర్సు పెడతాం. సంవత్సరం 6 నెలల కోర్సు కూడా సరిపోతుంది. డిస్టెన్స్ లెర్నింగ్, ఓపెన్ స్కూలింగ్ ద్వారా అది ఇస్తాం. అలాగే స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో ప్రస్తుతం ఉన్న సిస్టంలో, ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని స్కూల్స్ కలిపి ఒక స్కూల్ కాంప్లెక్స్గా ఏర్పాటు చేస్తాం. ఆ స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో అక్కడ సీనియర్ ఉపాధ్యాయులు కూడా వీళ్ళకి శిక్షణ ఇస్తే అది కూడా సర్టిఫికేట్ ఇస్తారు. అంటే మా చెప్పిన లక్ష్యం ఏంటి, దాన్ని అమలు చేయడానికి, పరిష్కరించడానికి వాళ్ళ చిత్తశుద్ధి లేని అనేది ఇక్కడే కనపడతా ఉంది. ఖచ్చితంగా ఇది విఫలం అవుతుంది, సక్సెస్ఫుల్గా జరగదు. ఇక అక్కడి నుంచి 3, 4, 5 తరగతులు ప్రిపరేటరీ స్టేజ్ అన్నారు. ఇక్కడ ఫౌండేషనల్ న్యూమరసీ అండ్ లిటరసీ అక్కడికి వస్తే చాలు. ఫౌండేషనల్ న్యూమరసీ అండ్ లిటరసీ అంటే అక్షరాస్యత, అంకెల్లో ప్రవేశం సంపాదించడం. ఇది బేసిక్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పారు. 6వ తరగతి 7, 8 మిడిల్ స్టేజ్ అని చెప్పారు. ఇక్కడ నుంచి సబ్జెక్ట్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ అనేక భాషలు తీసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఈ భాషా సూత్రం, భాషకు సంబంధించి కూడా చాలా, అది తర్వాత మాట్లాడతాను. 6, 7 తరగతుల్లో వృత్తి విద్యని ప్రవేశపెట్టాలని 6 నుంచి 8 వరకు, 9, 10, 11, 12 కూడా అది సెకండరీ స్టేజ్. ఏం వృత్తి విద్య ప్రవేశపెడతారు 6వ తరగతి అండి చెప్పండి? వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే కొండలు చేయటం, బుట్టలు అల్లటం, గార్డెనింగ్, వడ్రంగం, టైలరింగ్, చేనేత పని. ఇది ఇక్కడ మనం ఆగుదాం. ఏమిటి వీళ్ళు 6వ తరగతి వాడిని వృత్తి విద్య నేర్పించమన్నప్పుడు
ఈ వృత్తి విద్యలు నేర్పించాలి. కోడింగ్, ప్రోగ్రామింగ్ కూడా రాశారు, బాగానే ఉంది. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆలోచిస్తే కోడింగ్, ప్రోగ్రామింగ్ ఎవరు చదువుకుంటాడు? కమ్మరం, కుమ్మరం ఎవరు చదువుకుంటాడు? ఖచ్చితంగా వృత్తి విద్య నేర్చుకోవాలా. 10 రోజులు మీ గ్రామంలోనూ మీరు ఉండే చోట ఏదో ఒక వృత్తి వాళ్ళతో కలిసి 10 రోజులు హాలిడే కూడా ఇస్తాం, వాళ్ళతో గడిపి ఆ పని నేర్చుకోవాలి. సెలవులన్నింటిలో కూడా మీరు ఆ పని నేర్చుకోవాలి. మీరు 8th క్లాస్ వచ్చేటప్పటికి ఏదో ఒక ప్రొఫెషనల్ స్కిల్ ఎక్వైర్ చేయాలి. ఇక్కడ మనం ఆలోచిస్తే బాగానే ఉంది కదా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ఎందుకోసం పెడుతున్నారు, ఎవరి కోసం పెడుతున్నారు? వాళ్ళ పని అంటే నువ్వు ఏం చేయగలుగుతున్నావు వాడిని 6వ క్లాస్లో వృత్తి విద్య నేర్పి కనీసం 9వ తరగతి నుంచి ఒక ప్రొఫెషన్కి సంబంధించినటువంటి అవగాహన వస్తే వాడు ఏదో ఒక ఆధునిక వృత్తులు ఏదైనా చేసుకుంటాను అనుకుంటా. కానీ నువ్వు చెప్తుంది ఏంటి అంటే ఏ పిల్లలు కమ్మరం కుమ్మరంకి వెళ్తారు, ఏ పిల్లలు ప్రోగ్రామింగ్కి కోడింగ్కి వెళ్తారు, ఏ పిల్లలు ఏ ఒకేషన్ ఆఫ్ చేసుకుంటారు, అక్కడ చేసుకుంటే ఇక్కడే నీవు డివైడ్ చేయడానికి ప్రారంభించారు. అక్కడే కొట్టేశాడు. ఇందాక నేను స్టాటిఫికేషన్ అని చెప్తున్నది. ఆనాడు కుల వ్యవస్థలో స్టాటిఫికేషన్ చేసి దాన్ని సొలిడిఫై చేశారు. ఇక్కడ సొలిడిఫై చేయలేదు కానీ స్టాటిఫికేషన్ మొదలు పెట్టాడు. పొరలుగా ఎక్కడాళ్ళు అక్కడ ఎవరి పని అడు చేసుకోండి అని పరోక్షంగా చెబుతాం. ఇక్కడ కులంగా చేయకపోవచ్చు, ఇవాళ కులంగా చేయకపోవచ్చు కుల వృత్తి, ఆ కుల వృత్తిని ఎంచుకోకపోవచ్చు. కానీ వాడి ఆర్థిక, సామాజిక, కులము మూడు కూడా వాడి సోషల్, ఫైనాన్షియల్ స్టేటస్ రెండు కూడా వాడు ఏ వృత్తి ఎంచుకోవాలనే దాన్ని అది వాడు నిర్ణయించదు, అవి నిర్ణయిస్తాయి, ఆ పరిస్థితులు నిర్ణయిస్తాయి. నువ్వే ఎంచుకున్నావు కదా, నాకేంటి పని అయ్యా? నువ్వేం చెబుతున్నావు? 3 నుంచి 18 ఏళ్ల వరకు అందరూ చదువుకోవాలని చెప్పి నువ్వు గేటు పెట్టాడు. 8వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతిలో పరీక్షలు పెట్టాలా, ఉత్తీర్ణులు అవ్వాలా. అయితే ఉత్తీర్ణులు అవ్వాలా లేదా అనేది అది రాష్ట్రాలకు వదిలేస్తున్నామని చెప్పి తప్పుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేస్తున్నాం, ఉత్తీర్ణులు అవ్వకపోతే ఆగిపోతాడు. మళ్ళీ అక్కడే ఉన్నాడు. ఉత్తీర్ణులు అవ్వకపోయినా పర్వాలేదు, ఆ మాట చెప్పడు. యూ కెన్ కమ్ అగైన్. 8వ తరగతి అయిపోయిన తర్వాత వృత్తి విద్య ఏదైనా నేర్చుకొని నువ్వు చదువుకోలేకపోతే నువ్వు మానేసావనుకో, 1 సంవత్సరం 2 సంవత్సరాలు మళ్ళీ 9వ తరగతి వచ్చారొచ్చు. మల్టిపుల్ ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రీ. ఎంత ఎంత డెమోక్రటిక్గా ఉంది ఇప్పుడు, ఎంత గొప్పగా ఉంది చూడు. మల్టిపుల్ ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రీ. ఎగ్జిట్ ఎవడవుతాడు? ఎగ్జిట్ అయ్యే సెక్షన్స్ ఏంటి సమాజంలో 8వ తరగతిలో? తిరిగి ఎంట్రీ అవుతాడా? ఎంటర్ అయ్యేది ఎంతమంది ఎంటర్ అవ్వగలుగుతారు తిరిగి? ఆడపిల్లల పరిస్థితి ఏంటి? పళ్ళ బిగువంతో దించే పరిస్థితి ఈ రోజు కూడా ఉంది గ్రామ సీమల్లో. హై స్కూల్ దాటిన తర్వాత హై స్కూల్ లెవెల్లో కూడా ఆడపిల్లలు నువ్వు ఎగ్జిట్కి అవకాశం ఇచ్చి నువ్వు బుట్టలు తట్టలు అలుగునే పనులు నేర్చుకోమని చెప్పి అవకాశం ఇచ్చి ఎందుకని ఎగ్జిట్ ఇచ్చాడు? నేర్చుకోమంటున్నాడు ఈ పనులు. నువ్వు ఎగ్జిట్ అయితే నువ్వు వాటితో బతకొచ్చు. ఇది ఆలోచనలకు బీజం ఎక్కడుందో మీరు ఆలోచించారా? 51లో అనుకుంటాను, 52లో చక్రవర్తుల రాజగోపాచారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఇట్లాంటి బిల్లు ఒకటి పెట్టాడు, ఒంటిపూట బళ్ళ పథకం అంటారు. అందరూ కూడా ఉదయం పూట బడికి రావాలి, మధ్యాహ్నం ఎవరి కుల వృత్తాలు చేసుకోవాలి, ఒక పూటే స్కూలు. దిస్ ఇస్ ద స్కీమ్ ప్రపోజ్డ్ బై రాజాజీ, ది దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మద్రాస్. అప్పుడు మా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్కి ప్రధాన కార్యదర్శిగా సింగరాజు రామకృష్ణయ్య గారు ఉన్నారు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఆంధ్ర ప్రాంతానికి. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన రాజాజీ స్కీముని వ్యతిరేకించి ఇది మీరు మధ్యయుగాల్లోకి భారతదేశాన్ని తీసుకెళ్ళదలుచుకున్నారా, కుల వృత్తులు నేర్చుకోమంటారా అంటే ఈ కులాల దాన్ని ఇట్లాగే ఫ్రీజ్ అయిపోయి ఇట్లాగే ఉండిపోవాలి శాశ్వతంగా. ఈ కుల వ్యవస్థ, కుల చట్టం చాలా దుర్మార్గం అయిందని చెప్పి ప్రతి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాడు. ప్రతిపక్ష అధికార పక్ష ఎమ్మెల్యేల ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బిల్లుని అసెంబ్లీలో ఓడించారు.
రాజగోపాలాచారి లాంటి మేధావి పెట్టినటువంటి బిల్లు పడిపోయింది. అట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రతిపాదన ఈ జాతీయ విద్యా విధానంలో ఒక ప్రజాస్వామిక రూపం ఇచ్చడానికి, ఒక పారదర్శకత ప్రజాస్వామికత ఉన్నట్టుగా ఇచ్చి మీరు ఎప్పుడైనా కావచ్చు, ఎప్పుడైనా చేరొచ్చు, వెళ్ళిపోవచ్చు. చాలా మంది అంటున్నారు మంచిదే కదా, వాళ్ళు సాంత చదువు మానుకునే బదులు వాడికి మళ్ళీ చేరే అవకాశం ఇచ్చాడు, మంచి అవకాశం ఇచ్చాడు కదా. అసలు నువ్వు 18 ఏళ్ళ దాకా నువ్వు చదవాల్సిందేరా, వొకేషనల్ చదువుతావో ఇంకోటి చదువుతావో అని ఎందుకు చెప్పవు? ఎందుకు ఎగ్జిట్కి అవకాశం నువ్వే ఇస్తున్నావు? అంటే ఎవరు ఎగ్జిట్ అవుతారు తెలియదు నీకు. ఇక్కడ ఇందులో కూడా ఎక్కడ పదజాలం షెడ్యూల్డ్ క్లాస్, షెడ్యూల్డ్ రైట్స్, బ్యాక్వర్డ్ క్లాస్ అనే మాటని ఉపసంహరించేశారు. ఎస్సీబీజీ, సోషల్లీ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్ అనే కొత్త పదాన్ని కాయిన్ చేశారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన సమూహాలు. అంటే ఈ రిజర్వేషన్స్ కూడా ఎత్తేయదలుచుకున్నారనేది అర్థమవుతాను. ఎక్కడ రిజర్వేషన్ అనే మాట లేదు డాక్యుమెంట్లో, ప్రజాస్వామ్యం అనే మాట లేదు, లౌకికవాదం అనే మాట లేదు. ఇవన్నీ లేకుండా చక్కగా రాసుకొచ్చారు. ఈ సోషల్ అండ్ ఎకనామికల్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్కి అవసరమైతే ప్రత్యేక పాఠశాలలు పెడతాం మీకు, నువ్వు మానేస్తావని అందవు, మానేయమండాడు. నువ్వు మానేస్తావా? నీకు అవసరమైతే ప్రత్యేక పాఠశాలలో ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. నీకు ఓపెన్ లెర్నింగ్ ఇస్తాం అవకాశం, డిజిటల్ లెర్నింగ్ ఇస్తాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ పెడుతున్నారు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ పెట్టమని చెప్తున్నారు, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్లో చదువుకోమని చెప్తున్నారు. అంటే నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ఎవరి పక్షాన ఉండదలుచుకున్నావు? ఈ జాతీయ విద్యా విధానం ఎవరి కోసం? ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ దేశంలోని అశేష ప్రజానీకాన్ని వారి వారి స్థాయి మీరు తెలుసుకోండి. మీరేమి పైకి ఎగబాకటానికి మీకు అవకాశం లేదు. మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండండి. మీ స్థాయి ఇది, ఈ స్థాయిలో మీరు చదువుకోండి, వదిలేయండి. మీకేమైనా తెలివితేటలు ఓపిక ఉంటే మళ్ళీ రండి. అలా ఉన్నవాడు మెరిట్ అయితే మళ్ళీ వాడిని మేమే కలుపుకుంటాం, మాలో కలుపుకుంటాం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, మెరిట్కి మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రతిభకి మేము ప్రాధాన్యత ఇస్తాం, ప్రతిభావంతుల కోసం ప్రత్యేకమైన సంస్థలు నెలకొల్పుతాం, ప్రతిభావంతుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పుతాం, ప్రతిభావంతుల కోసం ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తాం. ఇఫ్ ఎనీవన్ కమ్ ఫ్రమ్ పూర్, పేద వర్గాల నుంచి ఉన్న ప్రతిభావంతులు వచ్చినా వాడిని వాళ్ళు లాగు వేసుకుంటారు, వాళ్ళ బొట్టులోకి లాక్కుంటారు. మీ గొప్ప పాఠశాలలో గొప్ప సంస్థలను చదివిస్తాం, గొప్ప ఇన్స్టిట్యూట్స్లో. మా ఫోల్డ్లోకి వాళ్ళ ఫోల్డ్లోకి వెళ్ళిపోతారు. ఇది దీనిలో ఉన్నటువంటి అండర్లైన్గా ఉన్నటువంటి మొత్తం సూత్రం జాతీయ విద్యా విధానం. 9వ తరగతి నుంచి మరింత దుర్మార్గంగా వ్యవహరించారు. 40 సబ్జెక్టులు ఉంటాయండి. 40 సబ్జెక్టులు చదువుకోవచ్చు. 40 సబ్జెక్టులు ఏ 3 సబ్జెక్టులు అయినా ఎంచుకోవచ్చు. 3 లాంగ్వేజెస్ కాకుండా 3 సబ్జెక్ట్స్, ఎనీ 3 సబ్జెక్ట్స్. ఇది సెమిస్టర్ విధానంలో పెట్టుకుంటారా, మాడ్యూల్స్ పెట్టుకుంటారా అనేది కూడా కొంత ఛాయిస్ ఇచ్చాడు, చెప్పలేదు క్లియర్గా. సెమిస్టర్ విధానం పెట్టుకుంటే ప్రతి సెమిస్టర్లోనూ సబ్జెక్ట్స్ మార్చుకోవచ్చు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ తీసుకున్నాను అనుకోండి, ఎకనామిక్స్ నాకు కష్టం అనుకుంటే నెక్స్ట్ సెమిస్టర్లో మ్యాథమెటిక్స్ మార్చి ఇంకోటి పెట్టుకోవచ్చు, ఆ నెక్స్ట్ సెమిస్టర్లో ఇంకోటి మార్చుకోవచ్చు. అట్లా ఏ సబ్జెక్ట్ అయినా నువ్వు సెమిస్టర్కి 3 చొప్పున 8 సెమిస్టర్ 24 పేపర్లు పాస్ అవుతావు అంతే. అంటే వెనుకబడిన తరగతులు, పేద వర్గాల బిడ్డలు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వాళ్ళు కోపప్ చేయలేక వెంటనే అవకాశం దొరికింది కాబట్టి 2వ సెమిస్టర్లోనో 3వ సెమిస్టర్లోనో 10th క్లాస్లోనో +1లోనో డ్రాప్ అయిపోయి మేము ఈ సబ్జెక్ట్ చదువు, ఆర్ట్స్కి వెళ్తాం, ఎకనామిక్ వెళ్తాం, ఇంకోటి వెళ్తాం, లేకపోతే ఇంకేదైనా తేలిక మార్గం లేదా ఇంకేదైనా వొకేషనల్ కోర్స్కి వెళ్ళిపోతాం, ఈ తావు మేము రావలేం అని తప్పుకుంటారు. సంపన్న వర్గాల పిల్లలు, అప్పర్ మిడిల్ క్లాస్ పిల్లలు, ఎలైట్ సెక్షన్ పిల్లలు వాళ్ళు ఏ కోర్సులకు అయితే డిమాండ్ ఉంటుంది, ఏ కోర్సులకు అయితే సంపద పోగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ కోర్సులు చదువుతారు. వీళ్ళు డ్రాప్ అయిపోతారు. ఈ డ్రాప్ అవుట్ అనే దాన్ని ఎగ్జిట్ అంటున్నాడు జాతీయ విద్యా విధానం. డ్రాప్ అవుట్ అనే పదాన్ని చూసి ఎగ్జిట్ పెట్టారు, మళ్ళీ ఎంట్రీ.
అక్కడ కూడా వాడు ఎక్కడైనా సరే +2లో మానుకోవచ్చు. వొకేషనల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నువ్వు బతకొచ్చు, నువ్వు మళ్ళీ తిరిగి పాఠశాలలో చేరవు. ఇది మిత్రులారా మొత్తంగా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు తీసుకొచ్చిన ప్రతిపాదన. ఇందులో హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఇదే పద్ధతి. ఇంటర్ అయిపోయిన తర్వాత +2 అయిన తర్వాత 4 ఏళ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టారు, ఆనర్స్ కోర్స్. ఇక్కడ కూడా సేమ్ థింగ్, మల్టిపుల్ ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రీ. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నువ్వు మానేయచ్చు అబ్బాయి, ఇది సర్టిఫికేట్ అంటాం, నేను సర్టిఫికేట్ కోర్స్. సెకండ్ ఇయర్ అయిన తర్వాత అయినా మానేసావు అనుకో, నీకు చదవలేక, నీకు డిప్లొమా ఇస్తాం. థర్డ్ ఇయర్ తర్వాత మానేస్తే డిగ్రీ ఇస్తాం. ఫోర్త్ ఇయర్ తర్వాత చదివితే ఆనర్స్ ఇస్తాం. 5వ సంవత్సరం చదివితే పీజీ, ఇంటిగ్రేట్ ఇస్తాం. 4 ఏళ్ళ ఆనర్స్ చదివితే 1 సంవత్సరం పీజీ, 3 ఏళ్ళ డిగ్రీ చదివి మానేసినప్పుడు 2 ఏళ్ల పీజీ. అంటే ఇక్కడ ఎక్కడికక్కడ మల్టిపుల్ ఎగ్జిట్స్, యూనివర్సిటీ డ్రాప్ అవుట్స్ని ఎగ్జిట్స్గా చెబుతుంది కొత్త పదజాలంతో. తిరిగి మళ్ళీ చదువుకోవడానికి అవకాశం ఇస్తాం 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత, ఎప్పుడైనా కానీ మళ్ళీ చదువుకోవచ్చు. దీనికి తోడు ప్రత్యామ్నాయం, చదువుకోలేని అందరికీ ఓపెన్ స్కూలింగ్, డిస్టెన్స్ లెర్నింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ పెట్టదు. ఈ విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విధానం ఈ మొత్తంగా మనకు పూసల్లా దారంలాగా మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్లే చెప్పినట్టుగా సోషల్లీ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్, కులాలు వదిలేద్దాం కాసేపు, పేదవాళ్ళు, అన్ని కులాల్లోని పేదవాళ్ళు ఎక్కడికక్కడ స్ట్రాటిఫై అయిపోతారు. ఏదో ఒక స్ట్రాటంలో, ఏదో ఒక పొరలోకి ఉండిపోతారు. పై పొరలకి చేరలేరు. ఎవడో పట్టుదల ఉంది, దృఢ సంకల్పం ఉన్నాడు తప్ప ఆ పై పొరకి రాలేరు. అంటే పాత, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాళ్ళు స్ట్రాటిఫికేషన్ చేసి సొలిడిఫై చేసిన దాన్ని ఇప్పుడు తిరిగి రీస్ట్రాటిఫికేషన్ ప్రాసెస్ ఇది. ఎవడు రావటానికి లేదు పైకి, వాడికి మార్గం చూపిస్తున్నారు, తలుపులు తెరిచారు. నేను కష్టపడి 3 ఏళ్ళు చదివితేనే నాకు డిగ్రీ వస్తుంది, నాకు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, కడుపు కట్టుకునైనా ఏదో రకంగా డిగ్రీ కంప్లీట్ చేయాలని లక్ష్యంతో ఉన్నాను. నాకు ఎప్పుడైతే 1వ సంవత్సరంలో కానీ ఒక గేట్ కనపడిందో, ఒక సర్టిఫికేట్ కనపడిందో, ఒక తలుపు తెచ్చావో, ఐ వాంట్ టు గో అవుట్, ఈ తాగు ఎక్కడ వస్తాలే, ఈ సర్టిఫికేట్ నా ఉద్యోగం దొరికితే తర్వాత చూద్దాం, ఉన్నత విద్యుత్ సంఘటన. అంటే ఎంత ఎంత లోతుగా, ఎంత కుట్రపూరితంగా ఆలోచించి డిసడ్వాంటేజ్ గ్రూప్స్ని ఎలిమినేట్ చేసి కింది స్టేటాలో ఉంచుతాను, కింది పొరల్లో ఉంచుతాను వాళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేశారు. మొత్తం ఆ ప్రయత్నం, రెండో ప్రయత్నం సామ్రాజ్యవాదానికి పెట్టుబడిదారులకు కావాల్సిన ముడి సరుకుని, చౌక లేబర్ని, చౌక శ్రామికుల్ని అందించడం. ఎక్కడికక్కడ కట్ చేస్తే వీళ్ళంతా అందులో శ్రామికుడికి వెళ్తారు. చూడండి, మనం 20 రోజుల నాడు, నెల రోజుల నాడు ఖచ్చితంగా కోడింగ్ కూడా ఉంటుంది 6వ తరగతిలో అని చెప్పి జాతీయ విద్యా విధానం పేర్కొంటే, నిన్న పేపర్ తీసుకుంటారు, నిన్న ఇవాళ బిల్ గేట్స్ గారు ఇచ్చారు. 6వ క్లాస్ ఎందుకు, ప్రైమరీ స్కూల్ నుంచే కోడింగ్ చెప్పొచ్చు, ఇది వెరీ ఈజీ. కాబట్టి ప్రపంచం అంతా కోడింగ్ నేర్పండి పాఠశాలలోనే అని బిల్ గేట్స్ గారు మాట్లాడుతున్నారు. మీరు చూడండి, అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోడింగ్, ఈ ప్రోగ్రామింగ్, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వీళ్ళు తెచ్చుకున్నారు, ఎవరి కోసం పెడుతున్నారు? వొకేషనల్ ఎడ్యుకేషన్ పెట్టాల్సింది కాదంటలేదు. వాళ్ళు ఘనంగా రాస్తున్నారు, కంటెంట్ తగ్గిస్తాం, రైట్, కంటెంట్ తగ్గించి ఏం చేస్తాం, క్రియేటివిటీని పెంచే విధంగా, థింకింగ్ ఎబిలిటీని పెంచే విధంగా, సెల్ఫ్ లెర్నింగ్ కెపాసిటీ పెంచే విధంగా కరికులం తయారు చేస్తాం. కంటెంట్ తగ్గిస్తాం, జ్ఞానాన్ని తగ్గిస్తాం అని దాని తర్వాత ఏం రాశారు, స్కిల్స్ని పెంచే విధంగా ఉంటుంది, కొత్త వాటిని అడాప్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, కొత్త పరికరాలని, కొత్త వస్తువుల్ని. అంటే నువ్వు స్వయంగా నీ స్వీయ జ్ఞానాన్ని పెంచే చదువుని తగ్గించి నీ నైపుణ్యాలను పెంచే చదువుని మాత్రం ఇస్తాము. కంటెంట్ తగ్గించి స్కిల్స్ని పెంచుతామంటే దాని అర్థం అదే. వాడు ఎవడో తయారు చేస్తాడు, దాన్ని మనం పని చేయిస్తాం, దాంతో మనం పని చేస్తాం, దాన్ని బాగు చేస్తాం. మనం తయారు చేసే చదువు కాదు, మన జ్ఞానాన్ని. రాయటం అయితే రాశారు,
లెర్నింగ్ కాదు, హౌ టు లెర్న్. చదువుకోవడం కాదు, ఎట్లా చదువుకోవాలో చెబుతామన్నారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని చూస్తే మొత్తంగా ఒక పరిశ్రమకు అనుసంధానం చేసేటువంటి స్కిల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్కి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి జ్ఞానాన్ని తగ్గించే విధంగా, విద్యార్థి యొక్క స్వీయ అభివృద్ధిని, స్వీయ ఆలోచన అభివృద్ధిని పెంచే విధంగా ఆ సూచనలు రేపు నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2021 తయారు చేస్తూ ఉంటున్నారు. అందులో అది మళ్ళీ స్పష్టంగా బయటకు వస్తారు. వాళ్ళ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఎట్లా ఉంటుందనేది ఇంతకన్నా భిన్నంగా ఏమి ఉండబోదు. ఇది మిత్రులారా, ప్రాథమిక పాఠశాలకు సంబంధించి కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ వాళ్ళు చేస్తున్నటువంటి జాతీయ విద్యా విధానం చెప్తున్నది. ఇది మనం స్కిల్ ఎడ్యుకేషన్కి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆటోమేటిక్గా బిల్గేట్స్ గారు కూడా అదే కావాలంటున్నాడు. అంటే ఎవరి కోసం ఈ విద్య అందిస్తున్నారండి, ఈ జాతీయ విద్యా విధానాన్ని ఎవరి కోసం రూపొందిస్తున్నారనేది మనం చూడాలి. రెండవది, ఇంకా సిలబస్ ఎంత దుర్మార్గం అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా సిలబస్ కేంద్ర ప్రభుత్వమే తయారు చేస్తుంది. ఎన్సీఆర్టీ ఎప్పుడూ లేదు భారతదేశ చరిత్ర. మేము తయారు చేస్తాం, మేమే ప్రింట్ చేస్తాం, ప్రింట్ మీరు చేసుకోండి, మేము తయారు చేసి పుస్తకం మీకు పంపిస్తాం, అన్ని భాషల్లోకి అనువాదం కూడా మేమే చేస్తాం. దానికోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అని చెప్పి సంస్థను కూడా, ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మొత్తం కూడా ఏర్పాటు చేస్తారంట. మొత్తం పుస్తకాలన్నీ వాళ్ళే రాసి అన్ని క్లాసులకి వాళ్ళే అనువాదం చేసి వాళ్ళు పంపిస్తారు పీడిఎఫ్ ఫైలు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రింట్ చేసుకోవాలి. అయితే లోకల్ ఫ్లేవరు, లోకల్ హిస్టరీ, లోకల్ ఏమైనా చేర్చుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. కానీ మేము ఇచ్చిన దాన్ని మార్చడానికి లేదు. ఇంకెవడు ఈ చెప్పన్నారు దేశాలు, చెప్పన్నారు భాషలు, చెప్పన్నారు సంస్కృతులు ఉన్నటువంటి దేశంలో నేను తయారు చేస్తా కేంద్రం, అందరూ మీరు అదే పుస్తకాలు చదవాలా అంటే ఒకే జాతి ఒకే విద్య. ఇందాక చెప్పింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఒకే పరీక్షా విధానం. ఎట్లా సమంజసం అవుతుంది? వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు? ఇది ఎవరికి ప్రయోజనకరం? ఇది మనం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ప్రైవేటీకరణకి బాటు ప్రైవేటు వాళ్ళు పాఠశాలలు పెట్టుకోవచ్చున్నారు. ఫిలాంథ్రపిస్టులు ఎవరైనా పాఠశాల, కళాశాల ఏదైనా పెట్టుకోవచ్చు, యూనివర్సిటీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు యూనివర్సిటీలన్నీ ప్రైవేటైజేషన్ చేస్తాం, అటానమీ ఇస్తాం ఉంటున్నారు అన్నిటికీ. ఇది కాలేజీలు, అఫిలియేటెడ్ కాలేజీలు ఉండవు. 10 సంవత్సరాల లోపు అఫిలియేటెడ్ కాలేజీలు అన్నీ పోతాయి, అన్ని అటానమీ కాలేజీలు ఉంటాయి. అటానమీ స్థాయికి వచ్చినవి ఉంటాయి, మిడిల్ని తీసేస్తాం. అటానమీ కాలేజీల తర్వాత అటానమస్ యూనివర్సిటీలుగా మారుతాయి. ఇది అంటే మొత్తం ప్రైవేటైజేషన్ కిరణం సిద్ధం చేశారు. విదేశీ సంస్థలు కూడా యూనివర్సిటీలు పెట్టుకోవచ్చు అని చెప్పారు. మన యూనివర్సిటీలో విదేశీ సంస్థల యూనివర్సిటీల కోర్సులు పెట్టుకోవచ్చు అని చెప్పారు దేశభక్తులు. ఒక పక్క స్వదేశీ సంస్కృతి, స్వదేశీ ఆచారాలు, భారత జాతీయత అంటూ విదేశీ వాడు వచ్చి యూనివర్సిటీ పెడితే భారతదేశం గొప్పది, భారత సంస్కృతి గొప్పది అని చెప్తాడా? మేము వీళ్ళకి నాగరికత నేర్పామని చెప్తాడా? వాడు వచ్చి ఏం చెప్తాడు? మేము సైన్స్ చదువులు చెప్పాం, వీళ్ళు అనాగరికులు, చెట్లని పుట్టని పూజించేవాళ్ళు అని చెప్తాడు వాడు. మరి విదేశీ ఎందుకు తీసుకొస్తారు, విదేశీ యూనివర్సిటీలు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అనేది వాళ్లే సమాధానం చెప్పాల్సిన అవసరం. దీన్ని సమర్థించేటువంటి దేశభక్తులంతా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎవరు మాట్లాడట్లేదు. జాతీయ విద్యా విధానంగా సోకాళ్ళు దేశభక్తులు ఎవరు మాట్లాడట్లేదు. ఇంత ప్రైవేటీకరణ దిశగా ఇంకా దారుణం ఏంటంటే మత సంస్థలు పాఠశాలలను, విద్యాసంస్థలు నెలకొల్పుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు కూడా రాజ్యాంగం అనుమతి ఉంది. మదర్సాలు ఉన్నాయి, చర్చి నడుపుతుంది పాఠశాలను, రకరకాల క్రైస్తవ సంస్థలు, రకరకాల హైందవ ధర్మ సంస్థలు కూడా నడుపుతున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా ఎందులో చెప్పింది ఏంటంటే వాళ్ళు మతపరమైనటువంటి సాంప్రదాయాలు, విశ్వాసాలు, ఆచారాలతో కూడినటువంటి విద్యని బోధించుకోవచ్చు. ఇప్పటి వరకు మనకు అయ్యేది ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్కూల్ పెట్టినా, లేదు చర్చి వాళ్ళు స్కూల్ పెట్టినా, మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిలబస్ పాఠాలు చెప్పాల్సిందే, అదే చదువు చెప్పాలి. ఆడ మతపరమైన చదువు చెప్పడానికి లేదు, మనం ఒప్పుకోదు మన భారత లౌకిక రాజ్యాన్ని. కానీ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి
మతపరమైన చదువు చెప్పుకోవచ్చు. పైగా ఆ మతపరమైన చదువు చెప్పే పాఠశాలల్లో వాళ్ళు ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేయాలి కాబట్టి, అదనంగా వాళ్ళు చదువుకోవాల్సి ఉంది కాబట్టి, ఆ సంస్థలకి అదనంగా ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తాయండి మత సంస్థలు. అంటే మొత్తం మతోన్మాదంతో నిండిపోయి రాశారు. ఏ మత సంస్థలకు ఇస్తారు, ఏ మత సంస్థలకు ఎవరో మాకు తెలిసేది. ఇంత మత చాలనతత్వంతో కూడినటువంటి దుర్మార్గమైనటువంటి జాతీయ విద్యా విధానం పేరుతో తీసుకొచ్చారు. ఇంకా అనేక అంశాలు ఇంకా లోతుల్లోకి వెళ్తే చర్చించవలసినటువంటివి ఉన్నాయి. వీళ్ళ ఎజెండాని మొత్తాన్ని ఒక పక్క వాళ్ళ మతోన్మాద ఎజెండా నిశ్చితంగా నగ్నంగా ముందుకు తీసుకొచ్చారు. కొన్ని పరదాల మాటున తీసుకొచ్చారు. మొత్తం దేశ ప్రజలు, పేదలు, వెనకబడిన వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాల్సిన జాతీయ విద్యా విధానం. వాళ్ళు ఎక్కడికక్కడ మహిళలు, ఆడపిల్లలకు చదువు మృగ్యమయ్యే పరిస్థితి ఉంటుంది విద్యా విధానం. వాళ్ళ దృష్టిలో ఆడపిల్లలు చదువుకోక్కర్లేదు. వాళ్ళ దృష్టిలో అందరూ పల్లకి ఎక్కేవాళ్ళు అయితే మోసేవాళ్ళు ఎవరా? కాబట్టి మోసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మోసేవాళ్ళు మీరు తాగిపోవాలి. పల్లకి ఎక్కడానికి మేమున్నాం. ప్రతిభావంతుల కోసం ప్రత్యేకమైన సంస్థలు నెలకొల్పామని చెప్పారు. యూజీసీని రద్దు చేశారు. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ హెచ్చీలు చేశారు. దాన్ని 4 సంస్థలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్, హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనం చూస్తున్న పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ, వాళ్ళే పెత్తనం. అది స్వతంత్రమైన సంస్థ, వాడే నిర్ణయిస్తాడని. రేపు ఎడ్యుకేషన్ కూడా వాడే నిర్ణయిస్తాడు స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేస్తే. ఆ రెగ్యులేటరీ కౌన్సిల్ ఏం చెప్తుంది? వాడు టాటా గారి స్కూలు, బిర్లా గారి స్కూలు, రోడ్డు మీద 50 రూపాయలు చెప్పేవాడి స్కూలు, గవర్నమెంట్ స్కూలు అన్నీ ఒకటే వాడికి. అన్ని స్కూళ్ళే వాడి దృష్టిలో. ఆల్రెడీ అలాంటి కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ముందే కూర్చారు. కోడి, మన ఆంధ్రప్రదేశ్ కోడి ముందే కూర్చుంది. కేంద్రం ఆ చట్టాన్ని దాన్ని తీసుకొచ్చి పెట్టింది. అది అప్పుడు కేంద్రం ఏం చెప్తుంది? స్వతంత్ర సంస్థ, అది రాజ్యాంగబద్ధమైన రెగ్యులేటరీ కౌన్సిల్, అదే నిర్ణయిస్తుంది ఏం చదువు ఉండాలి, ఏం చెప్పాలని. అది ఏ ఫీజులు ఉండాలి, ఎంత ఉండాలి ఏంటని. అందరూ చట్టం ముందు అందరూ సమానమే కదా. ఈ సమానత్వం, విద్య సమానత్వం. ఈ విధంగా ప్రతిభావంతులు డిసడ్వాంటేజ్ గ్రూప్, వాళ్ళ కోసం ప్రత్యేక పాఠశాలలు పెడతాం, వీళ్ళ కోసం ప్రత్యేక పాఠశాలలు పెడతాం. అందరికీ ఒకే పాఠశాల, అందరికీ ఒకే సిలబస్, ఒకే మాధ్యమం, ఒకే నైబర్హుడ్ స్కూల్ అనేది దాన్ని గాలికి వదిలిపెట్టారు. సమ్మిళిత విద్య పేరుతోటి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ పేరుతోటి, వరల్డ్ బ్యాంక్ చెప్పినట్టుగా ఎవరికి వాళ్ళ అవసరాలకు తగినటువంటి వాటిని మాత్రమే అందిస్తూ డిసడ్వాంటేజ్ సెక్షన్స్ని పెరిఫెరీలోకి నెట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఎవరు చదువుతాడో చివరి దాకా, ఎవరు మధ్యలో డ్రాప్ అవుతాడో వాడికి ప్రయారిటీ ఇస్తామని స్పష్టంగా చెప్పారు. ప్రతిభావంతులకి ప్రయారిటీ ఇస్తామని ఏమాత్రం వెరపు లేకుండా చెప్పారు. అందరికీ సమాన విద్యను అందిస్తామని లక్ష్యాల్లో రాసుకున్న వాళ్ళు ఇన్ని రకాల స్కూల్స్ ప్రతిపాదన చేశారు, ఇన్ని రకాల విద్యా సంస్థలను ప్రతిపాదన చేశారు. ప్రైవేట్ ఆపరేటర్స్కి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి ఆటంకము లేదు ఈ విద్యా విధానం ద్వారా ప్రైవేట్ సంస్థలు. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన చదువు కూడా చెప్పుకునే పరిస్థితి కూడా ఇచ్చారు. వాళ్ళ ఇష్టం మతపరమైన చదువు కూడా చెప్పుకునే అవకాశం. ఈ మొత్తంగా భారతదేశం, భారత రాజ్యాంగం ముందు చెప్పినట్టుగా నెలకు ఉన్నటువంటి మౌలికమైనటువంటి స్ఫూర్తికి, లౌకిక ప్రజాస్వామిక స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. మతోన్మాదానికి ఇంటేదిగా ఉంది. పేదల్ని అణగదొక్కేదిగా ఉంది. వాళ్ళకి అవకాశాలు కల్పించేది కాదు. వాళ్ళకి బయటికి పోవడానికి, విద్యా వ్యవస్థ నుంచి బయటికి పోయి బతుకు తెరువు తీసుకోవడానికి మాత్రమే మార్గాలను చూపించేదిగా ఉంది తప్ప వాళ్ళ అప్లిఫ్ట్ కోసం ఈ ఉన్నత సమాజం, ఉన్నత వర్గాలతోటి మీరంతా రండి పైకి, వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొస్తామని చెప్పేదానిలాగా ఈ విద్యా వ్యవస్థ లేదు.
ఇంకా అనేక అంతరాలని, సామాజిక అంతరాలు ఉన్న వాటిని పెంచేదిగా ఉంది కానీ ఈ విద్యా విధానం సామాజిక అంతరాలను కానీ ఆర్థిక అంతరాలను కానీ తగ్గించే విధంగా లేదు. ప్రపంచ బ్యాంకు నిర్దేశించినటువంటి గైడెన్స్ లో సామ్రాజ్యవాదానికి ఊడిగం చేసే విధంగా ఈ జాతీయ విద్యా విధానం ఉంది. ఈ భారత పెట్టుబడిదారులకు, ప్రపంచ పెట్టుబడిదారులకు, వాళ్ళ ప్రయోజనాలకు, వాళ్ళ పరిశ్రమలకు కావలసిన ముడి సరుకులు తయారు చేయడానికి కావలసిన ప్రాతిపదికత కూడా ఈ జాతీయ విద్యా విధానంలో ఉంది. దీన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు అంత చుట్టి కొట్టాలని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రశ్నలు అడగమంటారా సార్? అడగండి. ఓకే మిత్రులారా, మన ఏమన్నా ఇప్పుడు వారు చెప్పినటువంటి అంశాల పైన మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగవచ్చు, వారు సమాధానం చెప్తారు. శంషీరావు గారు మీరేమైనా చెప్తారా? అదే సందేహాలు ఉంటే అడగమనండి, తర్వాత లాస్ట్లో ఏమైనా చెప్పండి చెప్తాను. సార్, ఇంజనీరింగ్ డిగ్రీ, మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ, సివిల్ డిగ్రీ, ఈ టైప్ డిగ్రీలు అంటే ఇక ఉండవండి? ఉంటాయి అండి. అన్నిటికీ మల్టిపుల్ డిగ్రీస్ ఉంటాయి, ప్రొఫెషనల్ డిగ్రీలు కూడా ఉంటాయి. అయితే వాళ్ళ ప్రయారిటీ మల్టిపుల్ ఎడ్యుకేషన్కి ఇచ్చారు. అంటే బహుళ కోర్సులు, అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఈరోజు అమెరికాలో, యూరోప్లో ఉన్న విధానం ఏంటంటే జనరల్ డిగ్రీ ఉంటుంది, అన్ని రకాల కోర్సులు, ఏ సబ్జెక్ట్స్ అయినా చాయిస్ ఉంటుంది. ఆ చాయిస్ తీసుకుని చదవచ్చు. ఆ చదివిన తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ కానీ అట్లా వెళ్ళిపోవచ్చు. అదొక మార్గం. +2 తర్వాతనే ఇంజనీరింగ్, మెడిసిన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ ఎంట్రన్స్ పరీక్ష పెడతారు, ఇందాక నేను చెప్పినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, అక్కడ వాళ్ళు ఆ కోర్సులో చేస్తారు. ఈ 2 విధానాలు ఇవాళ యూరోప్లో, అమెరికాలో అమలులో ఉన్నాయి. 4 సంవత్సరాల డిగ్రీ కోర్స్ చదివి ఆ తర్వాత ప్రొఫెషన్ ఎంపిక చేసుకోవటం. ఈ 4 సంవత్సరాల డిగ్రీ, 3 సంవత్సరాల డిగ్రీ వాళ్ళు ఏ ప్రొఫెషన్కైనా వెళ్ళొచ్చు. ఇది జనరల్ డిగ్రీ. వాళ్ళ ఇంజనీరింగ్, ఇది మెడిసిన్, ఇంకోటి కూడా వెళ్ళొచ్చు. లేదు ఇంటర్ +2 అవగానే కూడా వాళ్ళ క్యాలిబర్ని బట్టి వాళ్ళు ఆ టెస్ట్లో పాస్ అయితే ఇంజనీరింగ్, మెడిసిన్ చదివిన అవకాశం కూడా ఉంటుంది. బోత్ ఆర్ దేర్. యూరోప్ విద్యా కాపీ కొట్టారండి 50%, లేకపోతే 80% కాపీ కొట్టారా? ఎట్లా అది చెప్పుకోవటం? 50% స్ట్రక్చర్ కొంత కాపీ కొట్టారండి. పర్సంటేజ్ ఏం చెప్తాం కానీ నిర్మాణం వరకు కాపీ కొట్టారు కొంత. రేపు అసలు లోపల సారం ఏముంటుందో చూద్దాం, రేపు రావాలి. ఇది అవుట్లైన్ పాలసీ కదా, రేపు ఫ్రేమ్ వర్క్ ఏం చేస్తారని. ఇప్పుడు రాకెట్ పంపించేటప్పుడు తిరుపతి గుడిలో పూజ చేశాడు ఆయనే కదండి, కస్తూరి రంగన్ అంటే. ఆయనకి విద్యా విధానానికి అసలు సంబంధం ఏంటండి? పర్వాలేదు, కనీసం ఆయన శాస్త్రవేత్త. అంతకుముందు నారాయణమూర్తి, అంబానీలు, నిర్మల్ జనార్దన్ రెడ్డి కన్నా బెటరే కదా. ఏ శాస్త్రవేత్త అండి? గుడి దగ్గర పెట్టిన తర్వాత ఇక శాస్త్రవేత్త ఏంటంటే వాళ్ళ బదులు అంబానీలు బెటర్ అండి. అట్ట నన్ను అడిగితే కనీసం రూపాయి అన్నా తెలుసు వాళ్ళు సంపాదించడం. భారతదేశంలో శాస్త్రవేత్తలు వాళ్లే కదా. చెప్పండి సార్. హలో, చిన్న ప్రశ్న సార్. ఇప్పుడు ఈ మన విద్యా సంస్థల అన్ని కూడా, అంటే విద్యా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల ఆధ్వర్యాన ఏదైనా ఉద్యమం లాగా కానీ, అంటే వాళ్ళ అభ్యంతరాలు కానీ, వాళ్ళు ఏదైనా ఇలా ఇంప్రూవ్ చేయండి, ఇది వద్దు అని అట్లా చెప్పడం కానీ, అట్లాంటివి ఏమన్నా చేస్తున్నారా సార్? గతంలో ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు, అభిప్రాయాలు అడిగినప్పుడు మేము డీటెయిల్గా ఉపాధ్యాయ సంఘాలు, ఈ రాష్ట్రంలో కొన్ని సంఘాలు పంపిణీ మేము కూడా పంపాం. అంతకుముందు కస్తూరి రంగన్ కమిటీ మీద కూడా మా అభిప్రాయాలు పంపాం. ఇప్పుడు ఈ జాతీయ విద్యా విధానం మీద కూడా ప్రకటించిన తర్వాత మొన్ననే అభిప్రాయాలు అడిగారు. మళ్ళీ దీని మీద కూడా మేము పంపిస్తాం. అయితే ఒక యాజిటేషన్ చేయడానికి ఇది కూడా ఈ పాలకులకి ఒక వరంలాగా ఈ కరోనా దొరికింది. ఉద్యమాలు చేయడానికి అయితే లేదు, కానీ నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ కొన్ని సంస్థలు నిరసన వ్యక్తం చేస్తూ వీఆర్ అగెనిస్ట్ అని, ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ కదా, అనిల్ సత్గోపాల్ గారు, ఆ సంస్థ వాళ్ళు చేశారు దేశవ్యాప్తంగా.
దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని తిప్పుకోవటాలని హలో చెప్పండి చెప్పండి హలో హలో చెప్పండి. జాతీయ విద్యా విధానానికి చెప్పండి చెప్పండి సార్ అడగండి. సార్ జాతీయ విద్యా విధానానికి కామన్ ప్రైవేటు స్కూల్ విధానానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అది పూర్తిగా విరుద్ధమైందండి. కామన్ స్కూల్ విధానం అనేది ఒక ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులంతా అదే పాఠశాల చదువుకోవాలి, ఎటువంటి క్లాసు క్రీడు క్యాస్ట్ తేడా లేకుండా. ఇది అట్లా కాదు కదా. మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి డిఫరెంట్ స్టాట్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్. రకరకాల రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు, నవోదయ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, వాటిని బలోపేతం చేస్తా ఉంటున్నారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ఇంకా. అవి కాకుండా ప్రైవేట్ రంగంలో ఇందాక నేను చెప్పినట్టుగా 100 రూపాయలు ఫీజు ఇస్తుంది, 1,00,000 రూపాయలు ఫీజు ఇస్తున్నట్టు ఉన్నాం. సార్ ఏపీ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మనం కామన్ స్కూల్ సిస్టాన్ని బాగా బలపరిచాము, దాన్ని మరి సాధించుకోగలమా? సాధించుకోగలము అంటే ఈ పాలక వర్గాలు ఇట్లా ఉన్నంత వరకు చాలా కష్టం. ఎందుకంటే ఇందాకే చెప్పాను, పాలకుల యొక్క అభీష్టానికి అనుగుణంగా, అభీష్టం కూడా కాదు, వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగానే విద్యా వ్యవస్థ ఉంటుంది. అందుకని పాలకులని మౌలికంగా మారిస్తే తప్ప అంత తేలిగ్గా రాదు. అయితే దానికోసం నిరంతరం మనం పోరాడుతూనే ఉంటాం. ఒక ప్రజాస్వామిక పద్ధతులు, ఎవరైనా ప్రజాస్వామిక పద్ధతులు వచ్చి అంగీకరించవచ్చు. అది ప్రజలు అర్థం చేసుకుని ప్రజా వెల్లువ వచ్చినప్పుడు సాధ్యం. ఉపాధ్యాయ సంఘం ఒకటి సాధించలేదు. సో ఇన్ని రకాల ఇప్పుడు స్కూల్ ఏంటి, ప్రస్తుతం 6th క్లాస్ నుంచి ఆంగ్ల మాధ్యమం పెట్టారు కదా సార్, ఇది ఎందులో భాగంగా మనం పరిగణించవచ్చని? ఇది జాతీయ విద్యా విధానానికి సంబంధించి జాతీయ విద్యా విధానానికి జాతీయ విద్యా విధానం నేను అవన్నీ డీటెయిల్స్ ఇంకా పోలేదు, చాలా టైము. జాతీయ విద్యా విధానం విద్యా హక్కు చట్టం కన్నా మెరుగ్గా చెప్పింది. విద్యా హక్కు చట్టం వీలైనంత వరకు 5వ తరగతి వరకు మాతృభాషలో విద్యా విధానం బోధనా మాధ్యమం ఉండాలని చెప్పి, జాతీయ విద్యా విధానం 5వ తరగతి వరకు కంపల్సరీగా మాతృభాషా మాధ్యమే బోధనా భాషలో ఉండాలని చెప్పారు. వీలైతే 8వ తరగతి వరకు, ఇంకా వీలైతే +2 వరకు కూడా మాతృభాషా బోధన మంచిది అని చెప్పారు. కానీ అది కూడా రాష్ట్రాలు అమలు చేయాలంటే విద్యా హక్కు చట్టాన్ని సవరించాలి. సవరించకపోతే రాష్ట్రాలు అమలు చేయాలి. థ్యాంక్ యూ సార్. సార్ నేను వీరస్వామి రెడ్డి టెక్కర్ నుంచి సార్. ఓహో, వీరస్వామి రెడ్డి, ఓకే. అవును సార్, నమస్తే సార్. నాకు ఒక ప్రమాదం కనబడుతుంది సార్ ఇందులో. వొకేషనల్ ట్రైనింగ్ అని చెప్పి ఇప్పుడు అప్రెంటిస్షిప్ లాగా కంపెనీలకు పంపి వాళ్ళ చేత గాడికి చాకరీ చేయించుతారండి. ఐటీఐ వాళ్ళని, ఇంజనీర్స్ ని అప్రెంటిస్షిప్ అని చెప్పి ఎలా పంపిస్తున్నారు, ఆ ప్రమాదం 6th క్లాస్ నుంచే మొదలయ్యేటట్టు కనబడుతుందండి నాకు. అవునండి, అప్రెంటిస్షిప్ ఇచ్చాడు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అలాగే డిగ్రీ లెవెల్లో కూడా ఇచ్చాడు, అప్రెంటిస్షిప్ ఇచ్చాడు. చాలా ప్రమాదాలు దీంట్లో ఉన్నాయండి. అన్ని అంశాలు నేను తడవలేదు, టైం 1:30 అయిపోయిందండి. సార్ నేను గుత్తా జ్యోత్స్న సార్. చెప్పండి. ఇప్పటికే ఆడపిల్లల విద్యా విధానము చాలా బాధాకరంగా ఉంటుంది. బాత్రూములు లేకను చాలా దూరం వెళ్ళలేక చాలా మంది డ్రాప్ అవుట్స్ లోనే ఉంటున్నారు ఇంకా పిల్లలు, ఆడపిల్లలు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు నాకు చాలా బాధ, నీరసం వచ్చేసింది సార్. ఈ విద్యా విధానము ఎంత భయంకరంగా రేపు రాబోయే రోజులు ఇప్పుడే నాకు చీకటిగా కనపడుతుంది సార్. దీనికి ఏమైనా అసలు ఉద్యమాలే చేయొద్దని ఉద్యమాలను అణగొట్టిన ప్రభుత్వాలు ఇవి. ఇట్లాంటి ప్రభుత్వాలలో ఈ కరోనా టైంలో వీళ్ళని ప్రతిఘటించడానికి మనం అందరం ఎట్లా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అది ఒక్కసారి ఐక్య కార్యాచరణ అని మీరు చెప్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. కార్యాచరణ నిర్ణయించడానికి ఇది ఏది కాదమ్మా. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అనేక మార్గాలు వెతుకుతున్నాం. ఈ జాతీయ విద్యా విధానాన్ని నిరసనట్లు తయారు చేయాలి, తెలియచేయాలి. రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలను అయితే చాలా తీవ్రంగా ప్రతిఘటించాం ఆంగ్ల మాధ్యమాన్ని. అయినప్పటికీ కూడా ప్రజాభిప్రాయ సేకరణ పేరుతోటి ఒక దుర్మార్గమైన ప్రక్రియని రాష్ట్రంలో చేపట్టారు. ఒక బోగస్ గా తయారు చేసి పెట్టి దాన్ని కోర్టు ముందు కూడా పెట్టారు. ప్రజలకు పూర్తి సత్యము తెలియదు, వాస్తవం తెలియదు. ఇప్పుడు
దీన్ని కూడా ఈ జాతీయ విద్యా విధానం మీరు మీరు బాధపడుతున్నారమ్మా అమ్మ చాలా మంది ఏమంటున్నారు, మంచిదే కదా, వాడు చదువుకోలేడు, శాంతం మానేసేవాడి కన్నా వాడికి ఏదో సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తే మంచిదే కదా అనేవాడు చాలా మంది ఉన్నారు, కానీ సపోర్ట్ చేసేవాడు. అందుకని అన్నాను, చాలా నైపుణ్యంతో చాలా తెలివిగా దీన్ని అల్లారు, బిగించారు, పైకి ప్రజాస్వామ్యం కింద కనపడేది. ఆడపిల్లలకి చదువు ఎందుకు అవసరం లేదనేటువంటి భావజాలం ఉన్నవాళ్ళే ఇది, కాబట్టే ఈ పద్ధతి. హలో సార్, చెప్పండి, అడగండి మాస్టర్. బలహీన వర్గాలతో పాటు ఆడపిల్లలందరూ కూడా పెట్టే విద్యా విధానంతో ఇక అంటులతో వాళ్ళు గాను కూలీలు గాను మిగిలిపోతాం సార్. ఆడపిల్లలు కనపడతాను సార్. మీది పుట్టలు లేవాళ్ళు, తట్టలు లేవాళ్ళు, టైలర్లే మిగులుతారు. ఇక పైదాకా చదువులు వెళ్ళే పరిస్థితులే కనపట్లేదు మీరు చెప్పేదాన్ని బట్టి. ప్రతిపాదనలో ఈసారి నుంచి అసలు జీడిపి రేట్లో వీళ్ళకి ఎడ్యుకేషన్ పాలసీ ఖర్చు పెట్టే పరిస్థితుల్ని ఖచ్చితంగా మనం గట్టిగా ప్రతిపాదించాల్సిన అవసరం ఉంటుంది సార్. కరెక్ట్ గా ఇప్పుడే దీనికి ఒక మార్గం ఏమన్నా సార్? పదోన్నతులు అవి ఇంక్రిమెంట్ అనేవి ఎలా ఉండబోతున్నాయండి? నేను మన ఉపాధ్యాయులకు వాళ్ళ ఇందులో చెప్పలేదు. నేను ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఆదాయంటున్నారు. మిత్రులారా, ఉపాధ్యాయులకు సంబంధించి కూడా చాలా దుర్మార్గమైనటువంటి ప్రతిపాదనలు చేశారు. ఒకటి, ఉపాధ్యాయులకు బదిలీలు ఉండకూడదు, అవసరం లేదు. వాళ్ళు ఒకే తోట పనిచేస్తే అక్కడ గ్రామంతో గ్రామస్తులతో ఒక సత్సంబంధాలు, సజీవ సంబంధాలు ఏర్పడతాయి. కాబట్టి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎఫెక్టివ్గా ఉండటానికి, పాఠశాల వాతావరణం మెరుగ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఉపాధ్యాయులకు బదిలీలు అవసరం లేదని చెప్పి ఇందులో రాశారు. అత్యవసరం అయితే సర్వీస్ మొత్తం మీద ఒకసారి 2 సార్లు చేయండి, కానీ అసలు అవసరము లేదు. రెండోది, పదోన్నతి అనేది సీనియారిటీ ప్రకారం ఇవ్వటం వల్లనే ఈ దేశంలో విద్య నాశనం అయిపోయిందని చెప్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ భావజాలం అది. కాబట్టి అంతర్లీనంగా రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఆ మాట అంటారు బయటికి అనకుండా సీనియారిటీ ప్రాతిపదికన కాదు, మెరిట్ ప్రాతిపదికన వాళ్ళ ప్రతిభ ఆధారంగానే పదోన్నతులు ఉంటాయి. పదోన్నతులే కాదు మిత్రులారా, జీతాలు కూడా, వాళ్ళ వేతన పెంపుదల ఇంక్రిమెంట్స్ కూడా వాళ్ళ ప్రతిభ ఆధారంగానే ఉంటాయి. స్పష్టంగా చెప్తాం. ప్రతిభ అనేది ఏంటనేది మనం తెలుసు. ప్రతిభావంతుడికి అవార్డులు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. మొత్తం ఉపాధ్యాయ అవార్డు, వాటి కొలమానాలు ఏంటో మనకు తెలియదు కాదు. ఇప్పుడు చెప్పండి, అడగండి మాస్టర్. క్లారిటీ లేదు. యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్. వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ రావట్లేదండి మూర్తి గారు. కంప్లీట్ కట్ అవుతుందండి. హలో, అవునా? హలో హలో సార్, మీరు గట్టిగా మాట్లాడండి. హలో, గట్టిగానే మాట్లాడుతున్నానండి. రకాలైనటువంటి స్కూల్స్ ఉన్నాయి కదా, అవి అట్లనే కంటిన్యూ అవుతాయా? ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అప్ టు 5th క్లాస్ అంటే కామన్ గా ఉంటుందా? ప్రైవేట్ స్కూల్స్ లో వేరుగా పెట్టుకోవచ్చా? వాడు దాన్ని చట్టం చేస్తే, విద్యా హక్కు చట్టంలో మార్పు చేస్తే, ప్రైవేటు గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు ఒకే మాధ్యమం పెట్టాలి, మాతృభాషా మాధ్యమే పెట్టాలి. అయితే వాడు చెయ్యాలన్నాడు కానీ చట్టం మార్చాలి, కంపల్సరీ అన్నాడు. కంపల్సరీ అన్నప్పుడు ప్రైవేట్ స్కూల్ కూడా మాతృభాషా మాధ్యమంలోకి మారాల్సిందే. అయితే మారాలంటే దాని కండిషను ఆ విద్యా హక్కు చట్టంలో ఆ క్లాసును సవరణ చేయాలి. వీలైతే అనే మాటను తీసేసి ఖచ్చితంగా 5వ తరగతి వరకు లేదా ఖచ్చితంగా 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమంలోనే బోధన సాగాలనేది విద్యా హక్కు చట్టంలో మార్పు చేస్తే మాత్రమే ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తారు. అది ప్రైవేట్ స్కూల్స్ లో కూడా తెలుగు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఒకటే ఉంటుందా అనేటటువంటి ఉండాలండి.
చట్టాన్ని మారిస్తే ఇందులో పాలసీలో చెప్పినట్టుగా చట్టాన్ని మారిస్తే గనక కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా 5వ తరగతి వరకు తెలుగు మీడియమే ఉండాలి, ఉర్దూ మీడియమే ఉండాలి, మరాఠీ మీడియమే ఉండాలి. ప్రైవేట్ స్కూల్స్ లో కానీ ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్ లో కానీ ఒకే దేశం అని వాళ్ళే మరి అంటున్నారు కదా, ఒకే మరి ఒకే రకమైనటువంటి సిలబస్, ఒకే రకమైనటువంటి మీడియం ఆఫ్ ఇంగ్లీష్ యలమందారెడ్డి మనం గారు అడగటం లేదు కదా, మనం అడగటం లేదుగా. ప్రైవేట్ స్కూల్స్ కి పర్మిషన్ ఇవ్వకూడదు. అది అడుగుతున్నామండి, ప్రైవేట్ స్కూల్స్ కి పర్మిషన్ ఇవ్వకూడదని మనం ఎందుకు అడగలేదు? చట్ట ప్రకారం ఈ రాష్ట్రం అమల్లో ఉన్న చట్ట ప్రకారం చట్టాన్ని కనుక అమలు చేస్తే, జీవో నెంబర్ 1 నుండి ఆ జీవోని చట్టాన్ని అమలు చేస్తే ప్రైవేటు పాఠశాలలు 90% క్లోజ్ అవుతాయండి. ఏం చేయాలా? ఏం చేయాలి? అమలు చేసే వాళ్ళకే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయండి. అదేనండి, మనం మన ఓవర్ కాన్ఫిడెంట్ లేకపోతే మనకి ఏదైనా దానికి మార్చేదానికి అవకాశం ఉందా లేదా? చట్టాన్ని మార్చాలంటే శాసనసభలో జరగాలి. పోరాడాలంటే అదే మనకి ఉపాధ్యాయ సంఘాల పోరాట శక్తి చాలదు. అది ప్రభుత్వ దృష్టిలో మన పరిధిలో కానిది ప్రైవేట్ స్కూల్. ఉపాధ్యాయ సంఘాలు ఏంటి, మీ సంఘం, మీ ఉపాధ్యాయుల సంగతి, మీ చూడండి, మీ స్కూల్ సంగతి పబ్లిక్ నుంచి రావాలి కదా. ప్రభుత్వ రూల్ ఏముంది, ప్రైవేట్ సంస్థ ఎందుకు నడుస్తుందని పబ్లిక్ అడగాల. ప్రభుత్వ చట్టం ఈ విధంగా చెప్తుంటే ప్రైవేట్ సంస్థ పబ్లిక్ నుంచి రావాలి రివోల్ట్. ఉపాధ్యాయులు అనేది ఉపాధ్యాయ సంఘానికి ఉన్నటువంటి పరిధి చాలా తక్కువ. అది చైతన్యవంతం చేయడానికి, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాత్రమే మేము చేయగలం. కానీ దాని మీద క్వశ్చన్ చేయాల్సింది, పోరాడాల్సింది ప్రజలు, పబ్లిక్. ఎవరైతే సఫర్ అవుతున్నారో ఈ ప్రైవేట్ పాఠశాలల దౌత్యానికి, వాళ్ళ అరాచకత్వానికి, వాళ్ళు హ్యావ్ టు క్వశ్చన్. ఏది జాతీయ విద్యా విధానంలో అవన్నీ ఇంకా క్లారిటీ లేదు. కామన్ స్కూల్ పెట్టరు, వాళ్ళు ఎందుకు పెడతారు? కామన్ మరిన్ని లేయర్స్ పెట్టడానికి చూస్తుంటే ఇంకా కొన్ని కొత్త కూడా పెట్టాలి అనేది. అదే జాతీయ విద్యా విధానం చట్టాన్ని కనుక మారిస్తే దీనికి అనుగుణంగా జరుగుతుంది, లేకపోతే జరగదు. నువ్వు విద్యా విధానంలో పెట్టావు కాబట్టి చట్టం చేయమని రేపు నుంచి మనం డిమాండ్ చేస్తాం. అయితే ఈ విద్యా విధానాన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. సరే, ఇందులో 1-2 మెరుగైన అంశాలు అమలు చేయమని కూడా కోరాల్సి వస్తుంది అవసరం అయితే. పాండురంగారావు గారు చెప్పండి. ఇప్పుడు విద్యా విధానం, కొత్త విద్యా విధానం కొన్ని వర్గాల వారికి, అంటే చాలా వర్గాల వరకు, బడుగు బలహీన వర్గాల వారికి అంత మేలు చేకూర్చదు, పైగా కీడే కలుగుద్దనే అభిప్రాయంతో ఉన్నాం మనం ఇప్పుడు. అయితే వీరికి ఉపయోగంగా ఉండేట్లు ఏ విద్యా విధానం అమలు పరిస్తే బాగుంటుంది అనేది కొంచెం సూచనప్రాయంగా చెబితే బాగుంటుంది. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, కొటారి కమిషన్ సూచించినట్లుగా కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఒక గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే పాఠశాలలో చదువుకోవాలి. దిస్ ఈజ్ ద క్రైటీరియా. అప్పుడు ఖచ్చితమైనటువంటి సమానత్వం, సమాన అవకాశాలు లభిస్తాయి. సరే, అక్కడ ఆ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆ మాతృభాషా మాధ్యమం ఉంటుంది, సిలబస్ ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి దేశంలో వైవిధ్యం ఉంది కాబట్టి ఈ వైవిధ్యానికి అనుగుణంగా సిలబస్లు ఉంటాయి. మీడియం ఉంటుంది, మాతృభాషా మాధ్యమం ఉంటుంది. ఇక్కడ చిన్న అనుమానం అండి, గ్రామాల్లో చిన్న ఉంటాయి, పెద్ద గ్రామాలు ఉంటాయి, ఇప్పుడు టౌన్ ఏరియాస్ ఉంటాయి. ఈ టౌన్ ఏరియాల్లో అధిక విద్యార్థులు ఉంటారు కాబట్టి ఒకే స్కూల్లో చదవటం అనేది సాధ్యపడుతుందా? ఇంకొకటి,
ఒక టౌన్ ఉందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మున్సిపాలిటీ ఉందంటే చుట్టుపక్కల దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల వరకు కూడా గ్రామాలు ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉంటూ ఉన్నాయి. అసంటప్పుడు చిన్న చిన్న పిల్లకాయలు ఒకే స్కూల్ ఏర్పాటు చేసేట్లయితే ఆ ప్రయాణ సదుపాయం అనేది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది కదా, దీన్ని ఎట్లా అధిగమించాలి? ఒకే స్కూల్ అంటే ఇప్పుడు విజయవాడ నగరం ఉంటే విజయవాడ నగరం అంతా ఒకే స్కూల్లో చదువుకోవాలని కదా నేను హ్యాబిటేషన్ అన్న, నేను అంటే హ్యాబిటేషన్. రూరల్ ఏరియాకి వెళ్తే గ్రామం అంటాను కానీ ఒక ఆవాస ప్రాంతం, ఒక స్కూలు క్యాచ్మెంట్ ఏరియాగా ప్రభుత్వం నిర్ణయించిన వార్డు, కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలా. అది ఒక స్కూల్ అని కాదండి, కామన్ స్కూల్ సిస్టమ్ అది. అదే ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, ప్రైవేట్ స్కూల్స్ లో కూడా తెలుగు మీడియం ఏమో ఎఫెక్ట్ గా చేయాలా, ప్రైవేట్ స్కూల్స్ కి పర్మిషన్ ఇవ్వకూడదు. అది ఇందాల నుంచి గత 50 సంవత్సరాల నుంచి ప్రైవేట్ స్కూల్స్ లో ఇస్తున్నా కూడా మనం ఏం మాట్లాడకుండా ఇప్పుడు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పెట్టగానే కాదు తెలుగు మీడియం ఉండాలని మనం అడుగుతున్నాం. నేననేది ఏంటంటే ఇన్నాళ్ళు ఎందుకు అడగలేదు, ప్రైవేట్ స్కూల్స్ పర్మిషన్ ఇస్తూ ఉంది కదా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ లోనేమో ఇంగ్లీష్ మీడియం ఇస్తూ. అది ఇక్కడ ఇంకో సమస్య వస్తుంది కదండి ఏమండి ఇలమందారెడ్డి గారు, ఇప్పుడు ఇంకో సమస్య వస్తుంది కదా. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కనుక విద్యా విధానం ఉండేట్లయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి ప్రయోజనాన్ని ఆశించి ఎట్లా ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చుకునే అవకాశం ఏర్పడుతుంది కదా. ఉమ్మడి విద్యా విధానంలో ఒకే విద్యా విధానం ఉన్నప్పుడు అది కొంచెం కట్టడి చేసే అవకాశం ఉంటది కదా. ఒకే అనుమతి ఇవ్వకూడదు, వేరువేరుగా అదే కదా ఉండాలి. కేంద్ర ఉన్నప్పుడు ఆప్షనల్ ఉండకూడదు. ఇందా అని చెప్పేది కదా, మత ప్రభుత్వాలకి ఉండకూడదు సార్ ఇవి. ఏమండి ఇక్కడ ఒక అంశాన్ని మనం మర్చిపోతున్నాం. విద్యా పాలన వేరు, విద్యా బోధన వేరు. పాలన ఎట్లా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండాలి, స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి అనేది కేంద్రం నిర్ణయించవచ్చు పాలసీ. కానీ నువ్వేం పాఠాలు చెప్పాలి, 1వ తరగతికి కూడా ఏం పాఠం చెప్పాలని కేంద్రం నిర్ణయించకూడదు. అది ఈ రెండుకి తేడా గమనించాలి మనం. అంటే ఇక్కడ ఇంకో సమస్య ఉంది సార్. ఇప్పుడు మనం ఆంధ్రలో చదువుకున్నాం అనుకోండి, ఇప్పుడు వేరే పాటకెళ్ళి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడికిక్కడ సిలబస్ మారినప్పుడు ప్రవేశ పరీక్షలు ఉన్నప్పుడు మళ్ళీ ఆ సిలబస్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం పడుతుందని చెప్పి కొంతమంది విద్యార్థులు అంటున్నారు. ఈ అయిపోయిన ఎడ్యుకేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు ఇప్పుడు కామన్ ఎడ్యుకేషన్ కనుక ఉండేట్లయితే ఆ ఇబ్బందిని అధిగమించే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి ఒక ఆలోచన. అదిగాక ఇప్పుడు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ తో బోధించే వాటికి నేషనల్ సిలబస్ అని చెప్పేసి అవి ప్రత్యేకమైన స్కూళ్ళు ఉంటున్నాయి, అక్కడ చేరుతున్నారు కదా కొంతమంది. అదేనండి సార్ చెప్పేది అదే. రాష్ట్ర స్థాయిలో ఎంబీబీఎస్ కోర్సు ఉంది, రాష్ట్ర స్థాయిలో ప్రవేశ పరీక్ష ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ప్రవేశాలు ఉంటాయి. దాన్ని ఏం చేశారు, తీసుకెళ్ళి దేశవ్యాప్తంగా ముడిపెట్టారు కదా. ఆ దేశవ్యాప్తంగా ముడిపెట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉండదు కాబట్టి ఒకే సిలబస్ అంటున్నారు. అలా చేయాల్సిన అవసరం లేదు కదా. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ మొత్తం ఒకే ఎంట్రన్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది, ఇంజనీరింగ్ దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ ఏముంది. ఏమైనా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఐఐటిలో అట్లాంటివి ఉంటే అవి దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా లెవెల్ కాబట్టి వాటి వరకు ఉంటుంది. వాటికి ప్రిపేర్ అయ్యేవాడు వాడు ఆల్ ఇండియా లెవెల్లో ప్రిపేర్ అవుతాడు. అదే కొంతమంది కోసం ఎంతమంది ఐఐటికి వెళ్తారండి దేశంలో? అదే నేను ఐఐటి చదువుకుంటా కాబట్టి కొంత పర్సెంట్ 1% కాదు కదా, 0.1% కూడా ఐఐటి చదవదు. లేవు సీట్లు అక్కడ. వాడి కోసం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా భారతదేశం అంతా ఒకే సిలబస్ పెడతారా? ఈ దేశ వైవిధ్యాన్ని అంతా వదిలేసి వాడు అక్కడికి వెళ్ళేవాడు వాడు చదువుకుంటున్నప్పుడు చదువు అనేది చదువుకునేదే కాదు కదా, ఒక చదివించేది కాదు కదా. వారి క్యాపబిలిటీని బట్టి క్రియేట్ చేస్తాము. ఆ తర్వాత ఎవరంతటా వాళ్ళు వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మన జనరేషన్ వచ్చేసి మనం చదువుకున్నాం సార్, చాలా మంది అన్ఎడ్యుకేటెడే అయినా స్నేహితుల తాత ప్రభావితం అయ్యి మనం కొంతవరకు చదువుకున్నాం. కాబట్టి విధానానికన్ను చదువుకునే వ్యక్తితత్వానికి ఇది వ్యక్తితత్వం ఏంటంటే ఇది వ్యక్తి యొక్క
టేస్ట్ని బట్టి ఉంటుంది కదా, ఎవరు కాళ్ళు అభివృద్ధి చెందటం లేదుగో నేను పలానా ఇంజనీర్ కావాలంటే దానికి ఎఫర్ట్ పెడితే అతను ఇంజనీరింగ్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే నేను డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి ఒక ఎఫర్ట్ అనుకోండి, ఆ ఎఫర్ట్తో అతను మెడికల్ సీట్ సంపాదించే విధంగా అతను ప్రిపేర్ అవుతాడు. లేకపోతే ఒక సివిల్స్లో నేను పాస్ అయ్యి దాంట్లో ఒక సివిల్ సర్వెంట్గా చేరాలనుకున్నప్పుడు వాడు దానికి తగ్గట్టుగా చిన్నప్పటి నుంచి కూడా అది వ్యక్తిగతమైనటువంటిది ఫీడ్ చేసే చాలా తక్కువ మంది ఉంటారు కదండి సార్. సార్ వ్యక్తిగతమైన ఆస్పిరేషన్స్ ఉండొచ్చు, వ్యక్తిగతమైన ఆకాంక్షల్ని, వ్యక్తిగతమైనటువంటి ఆసక్తుల్ని నెరవేర్చుకునేటువంటి భౌతిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అన్ని వర్గాల విద్యార్థులకు ఉండవు. అది మనలాంటి మధ్యతరగతి మన పిల్లలకు అందించగలుగుతాం, సపోర్ట్ చేయగలుగుతాం. యూ కెన్ సర్వైవ్, యూ కెన్ గెట్, యూ కెన్ అచీవ్. కానీ మనం ఆలోచించాల్సింది మొత్తం 80% ప్రజలు వాళ్ళు ఏంటి పరిస్థితి, వాడికి ఆకాంక్ష ఉంటుంది. వాడి ఆకాంక్ష ఉన్నాడని అడగదొచ్చేస్తున్నావు కదా, నీకు ఒక మార్గం మధ్యలో చూపిస్తే వాడు ఆకాంక్ష వదులుకుని మధ్యలో వెళ్ళిపోతాడుగా, ఇక్కడ సావలేమలేమని. అది నేను చెప్తాను, ఇక్కడ ఉన్నటువంటి లోపం అది. అప్పుడు మనం ఫ్రీ ఎడ్యుకేషన్కు మనం పోరాడాల్సిన అవసరం కనపడుతుంది కదా. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటే అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. చెప్తున్నదే కామన్ స్కూలు గవర్నమెంటే బాధ్యత వహించాలి మొత్తం విద్యకి. అవునది స్కూల్ ఎడ్యుకేషన్ ఎవరికైనా పూర్తిగా గవర్నమెంటే, ప్రైవేట్ తీసేసి మొత్తం గవర్నమెంటే నిర్వహించాలి. తెలుసుకునేంత వరకు ప్రాథమిక విద్య మాత్రం పిల్లకాయలకి ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఉంటే అప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీల యొక్క ప్రాబల్యం కూడా తగ్గిపోతుంది. ఎవరో అది కావాలనుకున్నాడు వెళ్ళిపోతారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇంకోటి కూడా, గవర్నమెంట్ జాబ్స్ ఏ అయితే ఉన్నాయో అవి ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకే అవకాశం కల్పించేట్లయితే ఈ ప్రైవేట్ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఒక ప్రాబల్యాన్ని కొంచెం సాదిగా కొంచెం కట్టడి చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఒక అభిప్రాయం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ పాఠశాలలో చదివినానికి అసలు మనం బేసిక్ గా ఇందాక మీరు మాట్లాడారు, ప్రైవేటు పాఠశాలే ఉండకూడదు అంటున్నాం. మనం అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలంటున్నాం. అవును, మరి ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు కాబట్టి ఇది మీరు చెప్పింది కూడా అయ్యే పని కాదు. ఇది అయ్యే పని కాకపోతే అది కూడా అయ్యే పని కాదు. అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం కోసం. అంటే ప్రతివాడు సమాన అవకాశం. ఇందాక మీరు అన్నారు కదా, నీ క్యాపబిలిటీని బట్టి నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదివావు, నా క్యాపబిలిటీ నేను గవర్నమెంట్ స్కూల్ చదివాను. రెండు ఒకటే, ముడిపడి ఉంటాయి. క్యాపబుల్ పర్సన్ కి కెపాసిటీ అయితే ముందుకెళ్ళాడు. కాబట్టి మన కోరిక ఏమిటంటే, కోరిక అది ప్రైవేట్ వ్యవస్థలో కూడా కామన్ గా ఉండేటటువంటి ఈ సిలబస్ పెట్టాలి. ఎప్పటి నుంచో అడగాల. అట్లా కాదండి, పాఠశాల ఇంగ్లీష్ మీడియం వద్దని తెలుగు మీడియం కావాలంటున్నాము. ప్రైవేట్ స్కూల్స్ కి ఇచ్చే వద్దు, మనం ఒక్క మాట కూడా అలా. ఈ రోజు మనకి సంబంధం కాదండి. మనము అంటే ఎవరు? ప్రజల పక్షాన మనం, మనం అంటే మేధావులు అయినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్స్ కి పర్మిషన్ ఇస్తుంటే వద్దనలేదుగా. కనీసం మనం అడగలేదు, ఇంగ్లీష్ మీడియం వద్దనలేదు, మన పిల్లల్ని పంపించకుండా ఉండలేదు. అది తప్పు కదా. వద్దన్నారు, అడిగారు, కట్టొద్దన్నారు, చాలా వచ్చింది. ఒకసారి 80లోకి వెళ్ళండి, అసలు ప్రైవేట్ స్కూల్ కూడా తెలుగు మీడియం నడిచినాయి చాలా కాలం. మీరు గమనించండి, 80లు ఎర్లీ 80s లో ప్రైవేట్ స్కూల్ కూడా తెలుగు మీడియం నడిచినాయి. క్రమంగా ఆంగ్ల మాధ్యమం క్రమంగా వచ్చేటప్పుడు పర్మిషన్ ఇస్తూ వచ్చారు. ఇక తర్వాత డిమాండ్ కూడా పెరిగింది. మన పిల్లలందరూ పంపిస్తున్నాం కాబట్టి డిమాండ్ పెరిగింది. మన పిల్లలందరినీ ఆంగ్ల మాధ్యమంలో చేర్చడానికి కూడా మేము ఉపాధ్యాయులుగా మేము కూడా జవాబు చెప్పుకోవాలి. నేను ఉపాధ్యాయ నాయకుడు కాబట్టి దానికి కూడా బలమైన కారణం ఉంటుంది. ఏంటో బలమైన కారణం అంటే, ఒక 10 సంవత్సరాల పాటు, కనీసం 7-8 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో 1,00,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒక 10 ఏళ్ళు మీరు ప్రైవేటీకరణ జరిగిన కాలం కూడా అదే. 89 నుంచి 95 దాకా ఈ రాష్ట్రంలో ఒక రిక్రూట్మెంట్ జరగదు. మొత్తం పడావు పడినట్టు పడినాయి. ఏ స్కూల్కి వెళ్ళినా ఒక టీచరే.
హై స్కూల్కి వెళ్తే సగం పోస్టులు ఖాళీ. నేను పనిచేసే స్కూల్ అనుకోండి, నా స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్ లేడు, నా స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ లేడు, నా పిల్లల్ని అక్కడ చేర్పించగలనా? ఇది ఒక 7-8 ఏళ్ళు ప్రివేల్ అయింది. మీరు ప్రైవేట్ పాఠశాలలు ఫ్లరిష్ అయిన కాలం కూడా అదే. మొత్తం 89-90 దాకా. మీరు గమనించండి, ఒకసారి రికార్డ్స్ కూడా చూడండి. మెజారిటీ ఆఫ్ ది టీచర్స్, మెజారిటీ ఆఫ్ ది NGOs, ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళ పిల్లల్ని మెజారిటీ ప్రభుత్వ పాఠశాలకు పంపారు 90 దాకా. కొంతమంది పంపడం మొదలు పెట్టారు కాన్వెంట్లకి 83, 84, 85 నుంచి. కానీ మెజారిటీ గవర్నమెంట్ స్కూల్లోనే ఉన్నారు. ఎప్పుడైతే 89 తర్వాత గవర్నమెంట్ స్కూల్కి పతనం అయిపోయాడు. పతనం అంటే ఇప్పుడు మెరుగున్నాయని కాదు, టీచరే లేకుండా పోయాడు. ఆ మల్టిపుల్ క్లాస్ టీచింగ్ వచ్చిందో, బహుళ తరగతి బోధన వచ్చి 5 క్లాసులకు ఒక టీచరే బోధించే పరిస్థితి. ఆ టీచర్ కూడా రోజు బడికి వస్తాడా, ఏదైనా మీటింగ్ పోతాడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలో మొత్తం కూడా ప్రైవేటీకరణకి మళ్ళీ ఇదే టైంలో ప్రైవేట్ సెక్టార్, కార్పొరేట్ సెక్టార్ ముందుకు వచ్చింది, ఆంగ్ల మాధ్యమం ముందుకు వచ్చింది. ఇంగ్లీష్ మీడియం అయితే చదువు అనేటువంటి భ్రమని మొత్తం మధ్య తరగతిలో ముంచెత్తింది. మీరు నేను ఎవరు మినహాయింపు కాదు. పాండురంగ వరప్రసాదరావు గారు, చెప్పండి. నూతన ఇప్పుడు వచ్చిన విద్యా విధానంలో త్రిభాషా సూత్రానికి ఉన్న విలువ ఏమిటి, దాని స్థానం ఏమిటి? నేను దాన్ని కూడా చెప్పలేదు, అంటే టైం త్రిభాషా సూత్రం అమలు చేయాలని చెప్పారు అది. చెప్తూ సాంస్క్రిట్ కి 3వ భాషగా సాంస్క్రిట్ కి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పారు. సాంస్క్రిట్ యొక్క గొప్పతనాన్ని గురించి 2-3 పేరాలు 4 పేరాలు రాశారు. అది ప్రపంచంలోనే గొప్ప సాహిత్యం ఉంది, అది ఇది అని. అది అయితే మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా 3వ భాషని ఏదో ఒకటి చదవాల్సిందేను, ఖచ్చితంగా 2 ఏళ్ళైనా చదవాలని రాశారు. మళ్ళీ చివరిలో అది కొంత క్లారిటీ లేకుండా కూడా రాశారు. ముందేమో కంపల్సరీ అని రాశారు, చివరిలో ఉన్నత పాఠశాల స్థాయిలో 2 ఏళ్ళైనా 3వ భాషను నేర్చుకోవాలని రాశారు. ఆ 3వ భాష ప్రపంచ భాషలో ఏదైనా సరే చెబుతామని రాశారు. ఇటాలియన్, జర్మన్, స్పానిష్ కూడా పోతుంది రాశారు. ఇది ఇంతకుముందు త్రిభాషా సూత్రంలో ఒక దక్షిణాది భాష నేర్చుకోవాలి, హిందీ వాళ్ళు ఉత్తరాది వాళ్ళు అనేది అది కూడా పోయింది. ఇప్పుడు మనం తెలుగు, ఇంగ్లీష్, హిందీ నేర్చుకుంటాం. ఉత్తరాది ఏం చేస్తాడు, హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్ చెప్తాడు. మొత్తం ఉత్తరాది అంతా సాంస్క్రిట్ ముంచుతారు. అది దానికోసం తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు? అంటే త్రిభాష, తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతమా, తెలుగు, హిందీ, సంస్కృతమా? మనం ఏదైనా తీసుకోవచ్చు. మనం కూడా ఏదైనా తీసుకోవచ్చు. హిందీ తీసుకోవాల్సిన పని లేదు, సాంస్క్రిట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా లేదా జర్మన్ కూడా తీసుకోవచ్చు. అన్ని అవకాశాలు నేను ఇస్తారా లేదు చూడాలి. అవన్నీ అందరికి టీచర్లు ఇవ్వాలి కదా. స్కూల్ టీచర్లనే వాడు మామూలు రెగ్యులర్ టీచరే రేపు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో నియమిస్తాం, పాఠశాల స్థాయిలో కాకుండా స్కూల్ కాంప్లెక్స్ నుంచి అవసరాన్ని బట్టి ఏ పాఠశాలకు పంపించాలి ఆ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఆయా పాఠశాలలో ఆయన పరిధిలో ఉన్న 20 పాఠశాలలో 15 పాఠశాలలో టీచర్ని అలాట్ చేస్తాడు అవసరాన్ని బట్టి ఏ రోజుకి ఆ రోజు. అంటే అన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు హిందీ ఉంది, అన్ని స్కూళ్ళలో ఉండదు కాబట్టి అన్ని ఫీల్డ్ అవసరం లేదు కాబట్టి ఒక హిందీ టీచర్ 3 స్కూల్ తిరుగుతాడు, ఒక డ్రిల్ మాస్టర్ 3 స్కూల్ తిరుగుతాడు. అట్లాగే లాంగ్వేజెస్ టీచర్లు పెడతారేమో చూద్దాం, ఎన్ని లాంగ్వేజెస్ పెట్టగలుగుతారు ఈ ప్రభుత్వాలు. ఆప్షన్ ఇస్తామంటే కాదు కదా, టీచర్ మనం తీసుకోవడానికి సిద్ధమైన ఇవ్వడానికి ప్రభుత్వం ఇవ్వాలి కదా. అంటే త్రిభాషా సూత్రాన్ని అమలు పరిస్తే మాతృభాష ఉంది ఒకటి కంపల్సరిగా, రెండవది హిందీ, ఇంగ్లీషులో ఏదో ఒకటే ఉండాలి, సంస్కృతం ఉన్నప్పుడు. సంస్కృతం వాడు కంపల్సరీ చేయలే, సంస్కృతం అయితే మంచిది తీసుకోండి అని సలహా ఇస్తున్నారు వాళ్ళు. అది జాతీయ విద్యా విధానం దాని వైపు ప్రోత్సహిస్తుంది. అది ప్రోత్సహించకూడదు అట్లా. అది సార్ ఇంకెవరైనా ప్రశ్నించదలుచుకుంటే? సార్ మా టైంలో ఈ బ్రహ్మానంద రెడ్డి చదువులని 8, 9, 10 వచ్చినాయండి, పాస్ అవ్వకపోయినా పర్వాలేదు అని. ఇప్పుడు మొత్తం అసలు డిగ్రీ వరకు కూడా అదే స్టేజ్ తెచ్చినట్టున్నారు, చదువులు సంకనాకిచ్చినట్టున్నారండి. అదేం కాదండి, అదేం కాదు. క్రైటీరియన్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని చెప్పి తీసుకొచ్చారు. క్రెడిట్స్ ఇస్తారండి, పాస్ అవ్వటము తప్పటం కాదు. మీకు 12th స్టాండర్డ్ లో గేట్ ఉంటుంది ఎగ్జాము, 10th లెవెల్లో ఒకటి ఉంటుంది, మీకు క్రెడిట్స్ ఇస్తారు. ఆ క్రెడిట్స్ బట్టి మీరు రేపు
దానికి రాణింపు ఉంటుంది. ఆ క్రెడిట్స్ కి రేపు గుర్తింపు ఉంటుంది. ఆ క్రెడిట్స్ బేస్. ఓకే సార్, ఓకే అండి. డిగ్రీ లెవెల్లో కూడా అంతే క్రెడిట్స్ ఇస్తారు. క్రెడిట్సే అంటే ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ ఇచ్చినట్టు. ఇంకా ప్రశ్నలు ఉన్నాయా? ఇందాక ఒకళ్ళకి ప్రమోషన్లు ఎలా ఉంటాయి టీచర్స్ కానీ డౌట్ వచ్చిందండి. నాకేమనిపించిందంటే ఇప్పుడు చైతన్య నారాయణ కాలేజీలో ఇప్పుడు టీచర్స్ కి ఎలా ఇస్తున్నారు డబ్బులు, ఇక వాళ్ళని కూడా అప్పుడు అలానే వాడుకుంటారు, అయ్యే ప్రమోషన్లు ఇక అయ్యే జీతాలేమో అనిపిస్తుందండి. ఆ టైప్ లో ఇన్సెంటివ్ లాగా పిల్లల్ని పట్టుకురండి అని. ఉండొచ్చు కూడా. ఏమి అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడు అమెరికాలో ఎవ్రీ 5 years కి యూ హ్యావ్ టు అటెండ్ అన్ ఎగ్జామినేషన్. టీచర్ ఆ పరీక్ష కూర్చోవాలా. లేటెస్ట్ గా అప్డేట్ కాకపోతే అతను ఆ పరీక్షలో ఫెయిల్ అయితే హీ హాస్ టు గో అవుట్. గవర్నమెంట్ స్కూల్సే అమెరికాలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్. స్కూలింగ్ అంతా 96% ఆఫ్ ది స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్. అయినప్పటికీ వాడికి సర్వీస్ రక్షణ ఉండదు. నువ్వు మళ్ళీ తర్వాత సంవత్సరం మళ్ళీ పాస్ అయి కూర్చొని మళ్ళీ పాస్ అయితే మళ్ళీ ఉద్యోగం ఇస్తారు. ఈ సీనియారిటీ అంతా నీకు రెస్టోర్ అవుతుంది. కానీ ఈ మధ్య తీసేస్తారు. లేకపోతే ఖచ్చితంగా యూ హ్యావ్ టు అప్డేట్. మొత్తం ఆ విధానాలన్నీ వస్తాయండి. 1 by 1 వచ్చేస్తాయి. ఓకే సార్. ఎవరైనా అడిగితే అడగండి క్వశ్చన్స్. హలో, అడగండి సార్. ఎవరు అడుగుతున్నారు? పెట్టినట్టేనా సార్? ఇక దీనికి ఏమి అడ్డు అదుపు ఏమి ఉండదా? ఇక పార్లమెంట్ కానీ అక్కడ ఇక్కడ ఏమి ఉండదంటారా? ఇక ప్రవేశపెట్టేసినట్టేనా? బిల్లు వచ్చేసినట్టేనా? పార్లమెంట్ మీద పెద్ద ఆగలు పెట్టుకోవద్దమ్మా. ఇది వచ్చేసినట్టేనా ఇక? ఇది జాతీయ విద్యా చట్టం అమలైనప్పుడు ఓటింగ్ పెట్టారు. ఆ చర్చలో ఒక్కళ్ళే మాట్లాడారండి. జాతీయ విద్యా చట్టాన్ని బిల్లు ఓటింగ్ పెట్టినప్పుడు జరిగిన చర్చలో ఒకే ఒక వ్యక్తి మాట్లాడాడు. ఈ 542 మంది లోక్సభ సభ్యులు. ఇంకే వాయిస్ రావట్లేదండి, వినపట్లేదు. వచ్చిందండి? ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వచ్చింది. ఓకే. ఎవరో కాల్ చేశారు. కాల్ వచ్చింది మధ్య. చెప్పండి సార్. అది అందువల్ల ఈ ప్రజాప్రతినిధులకి ఎడ్యుకేషన్ మీద అంత ఇంట్రెస్ట్ తో చర్చించి దాని తెలుస్తారు. ఏదైనా రాజకీయమై లబ్ధి ఉంటే ప్రతిపక్షాలు పోరాడతాయి. అందరూ ఒక తానులో పోట్లే. ప్రజల నుంచి ప్రజా ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమాలకి విద్య ఇంకా అది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ గా రాలేదు ప్రజల నుంచి ఇంకా ఈ దేశంలో. సార్ ప్రజా ఉద్యమం వచ్చినా ఆ టైంలో ఏ పాకిస్తాన్ పైన చైనా పైన బాంబేసి ఎమోషనల్ గా దారి మళ్ళిస్తారు సార్. ఉపయోగం ఉండదు. ఎమోషనల్ గా జరిగే యుద్ధాలు, ఎమోషనల్ గా జరిగే విజయాలన్నీ తాత్కాలికం. ఓటింగ్ అప్పుడు సార్, ఓటింగ్ అప్పుడు మన గవర్నమెంట్ అది ఒకసారి జరుగుతుంది, 2 టర్మ్ జరుగుతుంది, అది 3 టర్మ్ జరుగుతుంది. ఎల్లకాలం జరగదు కదా. ఎల్లకాలం ప్రజలు అట్లా అమాయకులుగా ఉండరు కదా. లేదు ఓటింగ్ ద్వారా అలా కాదండి. ఓటింగ్ ద్వారా మార్చకపోతే ఇంకా అనేక పద్ధతుల్లో పోరాడి మారుస్తారు ప్రజలు. అందుకే ప్రజా ఉద్యమాలు రావాలంటారు, ఓటింగ్ కాదు. ఓకే సార్. మూర్తి గారు నిమిషాలు ఉందండి. అదే కొంచెం ఎవరు మాట్లాడటం లేకపోతే క్లోజ్ చేద్దాం. ఓకే. సో సార్ పాండ్రంగ వరప్రసాద్ గారు, మీరు ఐసోలేషన్ నుండి కూడా ఇంత సమయం మీరు కేటాయించిన 2 hours మీరు శ్రమ తీసుకొని మాట్లాడేందుకు కొంచెం మేము ఇబ్బంది పెట్టినాము మిమ్మల్ని. ఎందుకంటే బయటకు వచ్చాను ఐసోలేషన్ నుంచి 4 రోజులు. అదే బయటకు వచ్చి. ఓకే. సో మీరు సమయం ఇచ్చి మాకు